ట్రంప్ వస్తే ఏం జరుగుతుంది? ట్రంప్ అనుకున్నవన్నీ సాధిస్తాడా, లేకపోతే చాలా కూల్గా ఈ టర్మ్ని కంప్లీట్ చేస్తాడా? దీని మీద స్పెషల్ డిబేట్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. మనతో పాటు అమెరికా నుండి భాస్కర్ గారు కాలిఫోర్నియా నుండి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు డాలస్ నుండి మనతో జాయిన్ అవుతున్నారు. రావు కలువా గారు మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా రవి గడ్డంపల్లి, ఈయన నార్త్ కరోలినా నుండి వాషింగ్టన్ డీసీ ట్రైన్లో వెళ్తూ మనతో మాట్లాడడానికి మనకి లైవ్లోకి వచ్చారు. అదేవిధంగా శ్రీలేఖ పల్లె గారు షీఈ్ ఎక్స్ శ్రీలేఖ పల్లె గారు ప్రెసిడెంట్ ఆఫ్ లిబర్టీ రిపబ్లికన్ ఉమెన్స్ క్లబ్కి తను ప్రెసిడెంట్గా చేస్తున్నారు. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు అట్లాంటా నుంచి జాయిన్ అయ్యారు. ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్స్ లీడర్ అండ్ ఫార్మర్ క్యాండిడేట్ ఫర్ జార్జియా స్టేట్ అసెంబ్లీ. సో వెల్కమ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ట్రంప్ ఎలక్షన్స్ ముందు వస్తాడా రాడా అని కూడా ఒక కాంక్లేవ్ కండక్ట్ చేసాం. అప్పుడు మీలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రంపే వస్తున్నాడని చెప్పి గట్టిగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ట్రంప్ సేమ్ అదే ఎనర్జీతోటి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ని కొనసాగించబోతున్నారా? అలాంటి వెసులుబాట్లు ఏమన్నా తనకి ఉన్నాయా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. శ్రీకాంత్ రెడ్డి గారు, లాస్ట్ టైం మీరు గట్టిగా బల్లగుద్ది చెప్పారు ట్రంపే వస్తాడు అని. ఏంటి అసలు పరిస్థితి? ఇంత విక్టరీ, ఇంత మెజారిటీతో రావడము, అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం అనేది ముందుగానే ఊహించారా? ఇది ముందుగానే ఊహించింది సార్ ఇది. ఎందుకంటే ఐ మీన్ పీపుల్ వేర్ వెరీ వెక్స్డ్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. సో బైడెన్ గవర్నెన్స్ వాజ్ టూ హారిబుల్ అండ్ మోర్ టువర్డ్స్ ది ఇల్లీగల్స్, ఈ నేషనలిస్టిక్ యాటిట్యూడ్ లేకుండా ఉండటం, అమెరికాలో అమెరికన్ ప్రోడక్ట్స్ తయారు కాకపోవడం, ఇవన్నీ దీనివల్ల ఎకానమీ చాలా లో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అల్ట్రా లిబరల్ ఫిలాసఫీ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎస్ అవన్నీ దేవర్ థ్రోయింగ్ ఇన్ టు ది డస్ట్బిన్. లైక్ క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీ అనేది ఇక్కడ మెయిన్ రూట్స్ ఆఫ్ యుఎస్. సో దట్ వాజ్ యాక్చువల్లీ పుట్ ఇన్ టు డస్ట్బిన్. దట్ ఈస్ రియల్లీ రాంగ్. సో ట్రంప్ రావడం వల్ల ఎకానమీ విల్ కమ్ బ్యాక్ అండ్ వరల్డ్లో ఉన్న నేషనలిస్టిక్ గవర్నమెంట్స్ అన్ని దే విల్ బి అవే ఫ్రమ్ కాన్స్పిరసీస్. ఈ సారోఫుల్ అవార్డ్స్ ఇస్తారు చూడండి, ట్రైటర్స్కి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్, ఇటువంటివి ఉండవు. ఇంకా ఈ టైమ్ ఓవర్ ఫర్ ఒబామాస్, బైడెన్స్ అండ్ క్లింటన్స్. ఇట్ విల్ బి ఎ న్యూ ఎరా ఫర్ యుఎస్. రావు గారు, డూ యూ అగ్రీ విత్ దిస్? I don't agree, Eddie. If you look back, నేను ఈ కంట్రీలో 40 years నుంచి ఉంటున్నాను. ఇండియాకి H1B వీసాను తీసుకొచ్చిందే డెమోక్రాట్స్. ఆ టైంలో నుంచి ఇప్పటి వరకు, తర్వాత ఇండియాకి ఆఫ్ షోరింగ్ ఐటీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్, ఇక్కడ ఐటీలో 2.5 million జాబ్స్ మన ఇండియన్స్కు, ఇండియాలో 1 million జాబ్స్. ఇట్లా ఎంతో లిబరల్, అంటే డెమోక్రాట్స్ డెఫినెట్లీ ద ఐడియాలజీ, లిబరల్ ఐడియాలజీ. And within that liberal ideology, they develop the economy, they develop the business, they make sure that all the immigrants in this country, 65 nundi the immigrants started coming, appati nunchi Indians vastunaru. So ippadi kuda Democrats, Biden ni chaala wrongful ga Republicans ee social media, Twitter meeda రాంగ్ ఎలిగేషన్స్ పెట్టి ఆయనను ద పార్టీ గెలవలేదు. కానీ ఇప్పుడు చూస్తే మనకు చూడాల్సింది ఏంటంటే ది ఎకానమీ 30 trillion ఎకానమీ గ్రో చేశాడు ఫ్రమ్ COVID-19 టైంలో నుంచి. దాని రికవరీ COVID-19 మన యుఎస్ని పుట్ బ్యాక్ సిగ్నిఫికెంట్లీ. ద ఎకానమీ, ద సప్లై చైన్, ద రీసోర్స్, చాలా మంది క్విట్ చేశారు వర్కర్స్. కొన్ని 30-40 million పీపుల్ లెఫ్ట్ దేర్ జాబ్స్. ఆ సమయంలో దీన్ని రికవర్ చేయడము, ఎస్ ప్రైసెస్ పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, బట్ ఈరోజు చూస్తే అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్ 1.6 trillion వెల్త్ ఒక నలుగురు, ఇలాన్ మస్క్ అట్లా 2-3 కలిసి 1.6 trillion వాళ్ళ సొంత ఆస్తి పెరిగింది. అట్లే కాకుండా ఒక 5 to 6 36 trillion ఆస్తి ప్రజల్లో పెరిగింది. ఈ ఫ్యాక్ట్స్ అన్ని మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టుకొని చూస్తే డెమోక్రటిక్ పార్టీ ఈజ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద వరల్డ్. సో దట్ ఈస్ మై వ్యూ అండి. ఓకే, శ్రీలేఖ గారు,
రావు గారు చెప్పినట్టు డెమోక్రటిక్ పార్టీ వచ్చిన తర్వాతనే ఎక్కువ ఎకానమీ కూడా గ్రో అయింది అనే మాట మనం వింటున్నాం. కానీ అంటే ఫర్గెట్ అబౌట్ ఇంటర్నేషనల్ మిగిలిన దేశాలతోటి సంబంధాలు, ఇండియాతోటి సంబంధాలు ఇవన్నీ పక్కకు పెడితే ట్రంప్ మేజర్గా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో తను అన్నదే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో తను ఇవాళ పదవిలోకి వచ్చారు అనడానికి ఎలాంటి డౌటు లేదు. సో ఇలాంటి సమయంలో అమెరికా ఫస్ట్ అవుతుందా, ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేషన్షిప్స్ ఏవైతే ఇండియా లాంటి దేశాలతో ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా? ఇప్పుడు నేను ఇక్కడ మేము ఒక 20 years నుంచి ఉంటున్నానండి. నేను చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో 15 years నుంచి ఉంటున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ మోస్ట్ లైక్ ఇమిగ్రెంట్స్గా నేను కూడా డెమోక్రాట్స్కే ఓట్ చేశాను. నేను ఒకటి చెప్తాను, ఒకసారి పాలిటిక్స్ మీకు బాగా అర్థమైతే రిపబ్లికన్స్కి ఓట్ చేస్తాము, పాలిటిక్స్ మీకు అంతంత మాత్రం అర్థమైతే డెమోక్రాట్స్కి ఓట్ చేస్తాము అంటాను. ఇప్పుడు 35% రిపబ్లికన్స్ హార్డ్ కోర్ ఉంటారు, 35% డెమోక్రాట్స్ హార్డ్ కోర్ ఉంటారు. వాళ్ళు విల్ నెవర్ డిటర్మైన్ హౌ ఎలక్షన్ రిజల్ట్స్ కమ్ ఇన్. The people that determine election results are the 20-30% regular people like me. Regardless of my affiliation ni pakkan pedte, nan regular mom andi. I get up every day, go to grocery stores, take my children to the school. I'm a working mom, working extremely hard from 5 a.m. to 10 p.m. Nalanti vallu chuskunte what I go through in life is inflation. What goes on in the grocery stores, what I put in the gas matters a lot. How I get treated at workplace matters a lot. Inflation goes up. Ma pillalu school education system matters a lot. రైట్, ఇవన్నీ బేసిక్ అనమాట. అట్లాంటివి అఫెక్ట్ అవ్వడం మొదలు పెట్టినప్పుడు రెగ్యులర్ అమెరికన్స్ విల్ స్టార్ట్ పేయింగ్ అటెన్షన్. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, జియో పాలిటిక్స్ వదిలిపెట్టండి, మన ట్రంప్ ఇండియాని ఫేవర్ చేస్తున్నాడా, యుక్రెయిన్ వార్ని ఫేవర్ చేస్తున్నాడా, అవన్నీ వదిలిపెడితే ఇప్పుడు మోస్ట్లీ ఎలక్షన్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే మోస్ట్లీ విమెన్ లైక్ మీ, ఇండిపెండెంట్ పీపుల్ లైక్ మీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ బైడెన్స్ రోగ్ పాలసీస్ అనమాట. లిబరల్గా ఉండటం ఒకటి, ప్రోగ్రెసివ్ లిబరలిజం ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోయింది అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది, పిల్లలు స్కూల్స్లో అఫెక్ట్ అవ్వడం అయిపోయింది, ట్రాన్స్జెండరిజం పాలసీస్ ఎక్స్ట్రీమ్ అయిపోయాయి, మెరిటాక్రసీ అన్నదే తీసి పడేశారు స్కూల్స్లో. సో ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ తక్కువైపోయి ఏవేవో మాట్లాడడం అయిపోయాయి, పిల్లల ఎడ్యుకేషన్ వాల్యూస్ తక్కువైపోయాయి. అది అయిపోయేసరికి మైనారిటీస్, మన ఇమిగ్రెంట్ పాపులేషన్ లైక్ అస్, రెగ్యులర్ వర్కింగ్ మామ్స్ లైక్ మీ, వెదర్ ఐఎమ్ ఎన్ ఇమిగ్రెంట్ ఆర్ నాన్ ఇమిగ్రెంట్, వైట్ అమెరికన్స్ కానీ ఎవరు కానీ, ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్. సో మధ్యలో ఉన్న 30% స్టార్టెడ్ లీనింగ్ మోర్ టువర్డ్స్ రిపబ్లికన్ వాల్యూస్ అనమాట. మీరు అక్కడ చూస్తారు ఆ 1 కోటి మంది ఎట్లా పెరిగాయి అన్ని ఓట్లు, పాపులర్ ఓట్ ఎప్పుడు రిపబ్లికన్స్కి పాపులర్ ఓట్ ఎప్పుడు రాలేదు. సడన్ గా రేగన్ అయిపోయిన తర్వాత ఈసారి ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రిపబ్లికన్స్కి ఓట్లు వేశారనమాట. సో దాట్స్ వాట్ చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ దిస్ టైమ్ అరౌండ్. సార్, రావు గారికి ఆన్సర్ చేయొచ్చా? Go ahead, Srikanth garu. So We have one more Rao guest, garu- Srikanth garu. Sorry Rao for garu interrupting you. అన్నట్టు We have one economy- more guest joined us. Sandy Joyner. Sandy Joyner is Western Wake GOP chair from New Jersey. Joined us. Sandy, hearty welcome to you, and we have a few other co-guests along with you. So please bear with us. We'll be talking more in Telugu, which is our regional language. So please bear with us. Yeah, Srikanth garu, go All ahead. right, thank you. చిన్న Yes, Andy. ఎకానమీ ఈజ్ మంచిగా ఉంది అని అంటున్నారు కదా. ఇన్ఫ్లేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జాబ్ లాసెస్ అండ్ రేట్లు పెరగటం, అన్ని ప్రోడక్ట్ రేట్స్ పెరగటం. సో బైడెన్ ఎకానమీ మాత్రం అంత ఎక్కడ లే ఆఫ్స్ ఎన్ని జరిగినాయంటే ఎన్ని కంపెనీస్, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ సో ఎనీ కైండ్ ఆఫ్ మీడియా, ఇది నీదర్ సోషల్ మీడియా నార్ పబ్లిక్ మీడియా, ఎనీ మీడియా ది జాబ్ లాసెస్ వర్ నాట్ బీయింగ్ గివెన్. అండ్ ఇన్ జాబ్ H1Bs గురించి చెప్పాలంటే వాళ్ళందరినీ జాబ్స్ లేకున్నా కూడా తీసుకొస్తున్నారండి, ఇలా ఇచ్చేస్తున్నారు H1Bs. అది ఎంత లాస్ అంటే ఇక్కడ లోకల్స్ అంటే నాట్ జస్ట్ అమెరికన్స్, even Indian citizens, Indian American citizens as well, green cards, they are completely jobless, and many are without jobs since more than a year in US. సో జాబ్స్ లేకున్నా H1s ఇక్కడ రావటం అనేది చాలా ఘోరం. ఐ అగ్రి, రావు గారు అన్నట్లు H1B రావటం వల్ల వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి రావటం, ఆ లిబరల్ ఈవెన్ ఐ వాజ్ అ డెమోక్రేట్ లైక్ శ్రీలేఖ వారు చెప్పినట్టు, ఐ వాజ్ ఎ డెమోక్రేట్స్ when I came into US, but later looking into what the Democrats are doing, everybody becomes Republican because they are going against the nation.
హిడెన్బర్గ్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సీస్ తీసుకొచ్చేసి నేషనలిస్ట్ గవర్నమెంట్స్ని పడేయటము, ఈ యాటిట్యూడ్స్ అన్నీ లేకుండా ఉండాలండి. Okay. Can I reply అండి? Yeah. Respond? Before that, I'll take Ravi Gaddampalli garu. Ravi Gaddampalli garu, Republican Party state delegate North Carolina ki Wake County Republican Party vice chairman go kuda unnaru. Ayana he's heading towards Washington DC to witness oath ceremony of Trump. Ravi garu, Yes, ఎలా sir. ఉంది? Namaste. సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా? Oh yeah. I mean, last 3 months నుంచి మేము సెలబ్రేషన్ మోడ్ లోనే ఉన్నాము. Yeah, కానీ కంట్రీ ఇస్ గోయింగ్ టు కమ్. కానీ మీకు అక్కడ క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు అనేది మాకు క్లియర్ గా అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకొక వైపు ఏమో క్లైమేట్ అది క్లైమేట్ సపోర్ట్ చేయడం కదా, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో గాడ్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడంటే వైట్ క్రిస్మస్ లాగా ఈ రోజు ఏంటంటే వైట్ రిపబ్లికన్ అవుతుంది అని అర్థం అన్నమాట అది. ఓకే. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వాట్ ఇస్ ద ప్రాసెస్ అండి? రేపు జరగబోయే ఓత్ సెరమనీ జనరల్ గా అంటే 12 PM కి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటారు, తర్వాత స్పీచ్ ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా అందరికీ తెలిసినవే. కానీ హౌ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? లైక్ అంటే నార్మల్ గా ఇదివరకు లాగా జరిగే ఏదైతే క్యాపిటల్ బిల్డింగ్ ముందు జరుగుతున్నదో అది రెగ్యులర్ గా పబ్లిక్ అందరికి ఓపెన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఈసారి జరగదు. ఇది ఇదివరకు మనం రొనాల్డ్ రీగన్ సెకండ్ టైం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఇదే వెదర్ కండిషన్. అప్పుడు ఏమైనది అప్పుడు అని అంటే ఇన్సైడ్ ద రూమ్ ఓత్ సెరమనీ జరిగింది. అప్పుడు అది సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆఫ్టర్ 50 years ఇట్ ఇస్ రిపీటింగ్ ఇయర్. ఓకే. సో క్యాపిటల్ బిల్డింగ్ లో సెరమనీ అయిపోయిన తర్వాత దెన్ ట్రంప్ అండ్ హిస్ టీమ్ విల్ బి కమింగ్ ఇన్ టు ది క్యాపిటల్ లోని ఎరీనాలో వస్తారు. అక్కడ ఏంటంటే అక్కడ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. అక్కడ టీవీలో అక్కడ అందరూ కూడా రిపబ్లికన్ డెలిగేట్స్ అవ్వనివ్వండి, లేకపోతే డోనర్స్ అవ్వనివ్వండి, వాలంటీర్స్, కంఫర్ట్స్ అండ్ వాలంటీర్స్ అవ్వనివ్వండి, వీఆర్ ఆల్ బి సిట్టింగ్ ఇన్ ద క్యాపిటల్ వన్ ఎరీనా అండ్ వీ విల్ బి వాచింగ్ దేర్ ఇన్ టీవీ. అండ్ లేటర్ he will come and he will address everyone. I mean all the volunteers and the nation he will address over there. ఓకే. So అది ప్రాసెస్ ట్రంప్ అంటేనే హంగామా. దట్టు ఈసారి చాలా చాలా కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి తను విన్నింగ్ విక్టరీని సంపాదించారు. సో ఇలాంటి టైంలో అంత క్లోజ్ రూమ్ లో ఇలా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారా ట్రంప్? లేకపోతే తర్వాత పార్టీస్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయా? హౌ హీ ఈస్ ప్లానింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్? అంటే ఇప్పుడున్నంత వరకు డెఫినెట్ గా హంగామా అయితే జరగాలి. ఎందుకంటే ఇట్స్ అచీవ్మెంట్ ఫర్ ది అమెరికా, నాట్ జస్ట్ ఎందుకంటే ఇట్ ఇస్ ఇన్నిసార్లు అటాక్ అయిన ఒక ప్రెసిడెంట్ మీద అటాక్ జరగడం అని అంటే ఇప్పటివరకు జరగలేదు. ఎప్పుడో వే బ్యాక్ ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఒక ప్రెసిడెంట్ మీద జరిగింది. వేరే ట్రంప్ మీద 2 times అటాక్ జరిగింది. ఆయన దేవుడు కాపాడిండు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేసినారు, హైయెస్ట్ మ్యాండేట్ ఇచ్చారు ఆయనకు. ఇద్దరు లుకింగ్ ఎట్ సెనెట్, లుకింగ్ ఎట్ కాంగ్రెస్, లుకింగ్ ఎట్ పాపులర్ ఓట్. ఇప్పటి వరకు కీలిక గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా రిపబ్లికన్స్ కి పాపులర్ ఓట్, ఓకే, ఉమెన్ ఓట్ కూడా రాలేదు. ఓకే, ఈసారి పాపులర్ ఓట్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎందుకంటే బీట్ ఎనీ రేస్ ఎవరు తీసినా కానీ ఈసారి అందరూ ఓట్ వేసారు కాబట్టి పాపులర్ ఓట్ అన్ని వచ్చింది. డెఫినెట్లీ హంగామా ఉండాలి, బట్ వెదర్ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇన్సైడ్ జరుగుతుంది. బట్ యాజ్ ఏ వాలంటీర్స్, యాజ్ ద Trump 47 team, as the Republican team, and those who believe the core values and principles, they definitely will be in the streets of Washington and enjoy the moment. Not only in the Washington, everywhere in the country will be enjoying in every state. Okay. Sandy, I have a question for you. What role does the Chief Justice play in the administering the oath ceremony, and what is the significance of his role? Can you please elaborate and explain us? Sandy, this question is for you. You are in mute. Can you please unmute? Oh, okay, I'm unmuted now. Go ahead. You are audible. Yeah, go ahead. Go ahead. What was your question again? I'm sorry. Yeah, I'm asking you the role of Chief Justice, which in oath ceremony, and what is his significance of the role, like how he plays, and what is the significance of role? I'm talking about Chief Justice. Chief Justice role in the entire oath ceremony. Yes. What is the role of the GSC? Hang on. Let me unmute for a second. You're not audible. I'm trying to get this thing to work. Sorry about that. Whoops. Okay. Whoops.
Okay, Can you hear me? I think we have a connectivity Okay. issues with you. I'll come back to you. Meanwhile, let's talk to భాస్కర్ గారు. చెప్పండి. ఏంటండి మమ్మల్ని ట్రంప్, కాలిఫోర్నియా లేట్గా ఉంటావు, ప్రపంచం లేట్గా మమ్మల్ని లేట్గా కలుపుతారు. యా ట్రంప్ మళ్ళీ రావడం ఇది నిజంగా అంటే ఇండియా సంగతి పక్కన పెడితే అక్కడున్న వ్యాపారాలకు కావచ్చు, లేకపోతే అక్కడున్న సిటిజన్స్కి కావచ్చు, మీ అందరికీ ఇది నిజంగానే ఒక పాజిటివ్ థింగ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకవైపు ఏమో ఎస్పెషల్లీ మీరు అక్కడ కాలిఫోర్నియా బే ఏరియా సైడ్ ఉంటారు, అక్కడేమో ట్రంప్ రాకముందే వైల్డ్ ఫైర్స్ అయ్యాయని చెప్పి సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉంది. అసలు ఎలా చూడాలి దీన్ని? వైల్డ్ ఫైర్ తో పాటు మనం దీన్ని ఇప్పుడు మన తోటి ప్యానల్ మెంబర్స్ అందరూ చక్కగా చెప్పారు. వాడి గురించి చెప్పిందంతా కూడా సుకుమార్ గారు చాలా పద్ధతిగా చెప్పారు. అసలు మనము ఈ నేపథ్యం ఎలా ఈ ట్రంప్ రావడం కోసం ఏం జరుగుతుందని మా కాలిఫోర్నియా అందరూ లెక్క లేకుండా ఉంటారండి ఈస్ట్ కోస్ట్ లో. ఎందుకంటే ఈ డెమోక్రాట్స్ ఎంత మార్పు వచ్చిందో మీకు తెలియదు ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, మీకు నేను కొన్ని ముందుగా ఎందుకంటే ఈ డిస్కషన్ డీప్ తీసుకోవడానికి తయారై వచ్చాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను యాక్చువల్గా. ట్రంప్ ఏం చెప్పాడండి ఒకసారి, ఈ ఓట్ సెరమోనీలు ఇవన్నీ గవర్నమెంట్ మాత్రం కామన్ థింగ్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఏం చెప్పాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్. అంటే ఇదే మీ భారతదేశంలో మోడీ గారు ఏం చేశారండి? మేక్ ఇన్ ఇండియా అని ప్రోగ్రామ్ పెట్టారు 10 ఏళ్ల క్రితం. అంటే మనం అమెరికాకి కన్ఫైన్ అవుదామండి, అమెరికాకి సంబంధించి అమెరికాకి కాదండి, మీకు ఇది మేము నేర్చుకున్నాం, ఈ భారతదేశం గురించి నేర్చుకున్నాం మేము. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఇట్స్ నాట్ అబౌట్ ద ట్రంప్ అండ్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. మన ప్యానల్ మెంబర్స్ అందరూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ట్రంప్ని గెలిపించడానికి ఏమి రీజన్స్ ఉన్నాయని నేను చెప్పడం ట్రై చేస్తున్నాను. ఓకే, యా గో హెడ్. యా, ట్రంప్ గెలవటానికి చాలా కారణాలండి. ఒక ఆర్థికమే కాదు, ఈ రోజు అమెరికా 36 ట్రిలియన్లు 36 ట్రిలియన్స్ ఇన్ ద డెప్త్. ప్రతి అమెరికన్ సిటిజన్ మీద 106,000 అంటే $1,66,000 అప్పు ఉంది. మన ఇండియాలో మాట్లాడుకున్నాడు ఇవన్నీ. ఈ రోజు ప్రతి అమెరికా మీద అప్పు ఉంది, ఇంటర్నల్ డెప్త్. మీరేమో కూర్చొని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పేసి అమెరికా దగ్గర నుంచి తీసుకొని ఇదంతా కూడా ట్రంప్ గెలవడానికి కారణాలండి. డెమోక్రాట్స్ ఈ పాలసీ చేంజెస్ ఈ కామన్ అండి. ఎవ్రీ గవర్నమెంట్ చేంజెస్ ఇట్ కమ్స్ న్యూ కైండ్ ఆఫ్ పాలసీస్. మీకు ఐ వాంట్ గో ఇంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ బికాజ్ ఐ వాంట్ టు టేక్ ది డిస్కషన్ ఇంటూ ది డీప్. నెక్స్ట్, అందరు కొన్ని అనుమానాలు ఏంటి? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అవుతుందన్నారు ట్రంప్ మీద. దీంట్లో ఫార్ రైట్ గ్రూప్ ఉంటుంది రిపబ్లికన్స్ లో. మేడం శ్రీలేఖ గారు చెప్పినట్టు ఫార్ రైట్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళు ఒక రకంగా పోరాడుతుంటారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అడగానే ఇమిగ్రేషన్ ఆపుతానన్నాడండి ట్రంప్? నో, హీ నెవర్ సెడ్ దట్. మీకు అర్థమైంది కదా. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే మెక్సికో కెనడా నుంచి ఒక ఫ్యామిలీ, గుజరాత్ ఫ్యామిలీ మంచులో ఇరుక్కుపోయి చనిపోయింది. ఇది ఇటువంటి ఆపాలి మనం అని చెప్పి ట్రంప్ ఇలాగా బేసిక్ రూట్స్ లోకి వెళ్ళాడండి. బేసిక్ రూట్స్ ని క్వశ్చన్ చేస్తే వెళ్ళాడు. ఈజ్ ఏ బిజినెస్ ప్రో అండి. నేను ఒక మాట చెప్తాను, ఇండియాకి సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయంటే షార్ట్ టర్మ్ లో విత్ పాలసీ పరంగా దే మే టేక్ సమ్ కైండ్ ఆఫ్ డిసిషన్స్ డిపెండింగ్ ఆన్ ద హోల్ ఓవర్ ద వరల్డ్. యూనో, అమెరికా అగ్రరాజ్యం, ప్రతి పాలసీకి ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి అదర్ కంట్రీస్ లో. ఇండియా తాత్కాలికంగా షార్ట్ టర్మ్ మీద కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ మీద జియో పాలిటిక్స్ చూసుకుంటే ఇండియా ఇస్ గోయింగ్ టు ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ద అమెరికా. మీకు చెప్తున్నాను నేను ఈ రోజున. లాంగ్ టర్మ్ లో పర్టికులర్లీ రిపబ్లికన్ గవర్నమెంట్ జరుగుతుంది. డెమోక్రాట్స్ అనేది ఎలా ఉంటుందంటే, డెమోక్రాట్స్ పానీలే చేసుకుందాంలే, ఆ చేసుకునేదానికి వచ్చింది రాంగ్ పాలసీ వల్ల అమెరికా ఈ పరిస్థితి వచ్చింది. ఇంత డెప్త్ ఎవరు నమ్మరు. 36 ట్రిలియన్స్ డెప్త్. తోడు నెత్తి మీద డబ్బులు కట్టాలి వాడిని గట్టి కూర్చుంటే. మన డాలర్ డామినేట్ చేస్తుంది కనుక వీఆర్ మేనేజింగ్ ఆల్ దిస్ స్టఫ్. వాట్ ఫెడ్ చైర్మన్ ఆల్సో టోల్డ్. మీరు డాలరైజేషన్కి వెళ్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, క్వాడ్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు? అమెరికా పెత్తం ఖరీదాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. మీరుంది మార్కెట్ ఎకానమీ. ఐఎమ్ సారీ టు సే ఆల్ దిస్ స్టఫ్. గెలవడానికి ఎన్ని కారణాలు? It touches the heart of the core. Sir, US has to give $1 trillion to Canada to maintain its economy. Exactly. Every year. సో అది 51st స్టేట్ అయిపోతే అసలు దానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రాక్టికల్ గా అది ఎంతవరకు పాసిబిలిటీ ఒకసారి నరేందర్ రెడ్డి గారిని అడుగుదాం. నరేందర్ రెడ్డి గారు, ఈయన
ట్రంప్ అన్నట్టుగా 51st స్టేట్ కింద కెనడాని కలుపుకోవడానికి అసలు ప్రాక్టికల్గా అది నిజంగా ట్వీట్స్ కోసం మనకు వస్తుందా, It is నిజంగా possible. జరిగే ఛాన్సెస్ ఉంటాయండి? ఇట్ ఈస్ లేదండి, ఇవన్నీ ట్రంప్ ఇట్స్ కొన్నిసార్లు ఓన్లీ just పొలిటికల్ జిమ్మిక్ జరిగే పరిస్థితి కాదు. యా భాస్కర్ గారు, నరేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు. యా ఓకే సారీ. ట్రంప్ కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు, జస్ట్ విల్ ప్రొవోక్ ఏ డిస్కషన్ అండ్ కెనడా ఇస్ నెవర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే అది ఇంపాసిబుల్. కెనడాలో కూడా క్యూబెక్ అటువంటి ఏరియాస్లో డిఫరెంట్ ఎథ్నిసిటీ ఉంది. ఫ్రెంచ్ ఆర్జిన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు దే ఆర్ ఏజ్ ప్రౌడ్ ఏజ్ అమెరికన్స్ ఆఫ్ దేర్ నేషనాలిటీ. దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ రియల్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ వాల్యూ టు అమెరికా ఈదర్. Sir, if US is not supporting Canada, that will become another third world country. Canada. So be it. Just like we have another neighbor like Mexico, Canada will become one. So, but this time in the election, upcoming elections, ఏమవుతుందంటే కెనడాలో కూడా ఆ కన్జర్వేటివ్స్ వస్తారు, ద గవర్నమెంట్ పాలసీస్ విల్ చేంజ్. ఇప్పటికైతే అక్కడ టోటల్ లిబరల్ గవర్నమెంట్ అండి, అన్ని లిబరల్ పాలసీసే. ఈ మనం తీసుకున్నా కూడా మనకి ఏం లాభం లేదు అక్కడి నుంచి మళ్ళీ తీసుకున్నందుకు. సో ఇట్స్ జస్ట్ ప్రొవోక్స్ ద డిస్కషన్ అండ్ ఆల్ దట్. మీరు మంచి మాట చెప్పారు నరేంద్ర గారు, సారీ. ఉండండి ఒక నిమిషం. అబౌట్ గ్రీన్ ల్యాండ్ ఏంటంటే, గ్రీన్ ల్యాండ్స్ లో అది ఇదివరకోసారి లాంగ్ టైమ్ బ్యాక్ దెర్ వాజ్ డిస్కషన్ అబౌట్ 50-60 years బ్యాక్, బట్ డిడ్ంట్ గో. డెన్మార్క్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ అన్లెస్ దెర్ ఇస్ అ వెరీ 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 గుడ్ ఫైనాన్షియల్ ఆఫర్. మనం కొనుక్కుంటే మాత్రం చాలా యూజ్ ఉంది యూఎస్కు. అక్కడ మినరల్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దానివల్ల మనకు లాభమే, కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది తెలియదు. ఇప్పుడు యూరోపియన్ అంతా అగెనెస్ట్ అయిపోతుంది అమెరికాకు బికాజ్ ట్రంప్ కేమ్ ఇన్. సో పర్టికులర్లీ స్కాండినేవియన్ కంట్రీస్ అన్ని లిబరల్ కంట్రీస్ అవి, వాళ్ళు ఈయనతో డీల్ చేస్తారని నేను అనుకోను. రెండు కావండి ఇవి, రెండు పైప్ డ్రీమ్స్. మాట్లాడొచ్చండి. యా భాస్కర్ గారు. నరేంద్ర రెడ్డి గారు చాలా మంచిగా చెప్పారండి. యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్స్. అసలు ఈ రోజున ఇండియన్స్ అంటే మనం, ఎందుకంటే మనం మాట్లాడుకున్న టాపిక్ బియాండ్ ద గ్లోబ్ వెళ్ళదు. ఎందుకంటే మనం చాలా లిమిటెడ్ గా టాపిక్ లో ఉన్నాం. కొంచెం కొత్త పంచడానికి నాఫ్తా అగ్రిమెంట్ ఉంది, 1990లో చేసుకున్నారు, 1992లో ఇంప్లిమెంట్ చేశారు. ఏం చేశారు నాఫ్తాలో? మెక్సికో నుంచి కెనడా నుంచి ఫ్రీ ట్రావెల్ చేసుకోవచ్చు అని చేసుకున్నాం. ఓకేనా? దీన్ని 2020లో ఏం చేశారంటే యుఎస్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ అని యుఎన్ఎస్సి అని పెట్టారు. అంటే ఏంటి? వాటర్ పోస్ట్ వెళ్ళేసి మనం స్టాంప్ వేసుకొని వచ్చేయచ్చు. బికాస్ వీఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ స్టేట్ ఇన్ కాలిఫోర్నియా అండ్ వాషింగ్టన్, లైక్ సియాటిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వీఆర్ వెరీ క్లోజ్ టు దట్ ఫర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ట్రంప్ అదే అంటాడు, లీగల్ ఇమిగ్రేషన్ ఎప్పుడైనా చేద్దాం, అమెరికా ఉండేదే దానికోసం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపుదాం అంటున్నాడు. ఏమంటే మీరు H1B ఇలా మాట్లాడు, మన ఇంకో సోదరులు గౌరవనీయ వ్యక్తి H1B గురించి. అసలు ఇండియా ఇస్ ద మోస్ట్ బెనిఫిటెడ్ కంట్రీ నెక్స్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. లేదు. ఫారిన్ పాలసీస్ కి సంబంధించి డిస్కస్ చేద్దాం భాస్కర్ గారు. ఈ లోపు ఒకసారి సుబ్బారెడ్డి గారితో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు కూడా హీఈస్ ఆన్ హిస్ వే టు వాషింగ్టన్ DC. ఏంటండి, సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా? నమస్కారం సార్. yes, of course, it is celebration అంటే ఇది it's one of the privilege అని కూడా అనుకోవచ్చు. And we are going to be the part of the history because not only from the conservative family member, so we are representing lot of other volunteers and families మా ఏరియా నుంచి. And ఇంత కష్టపడిన తర్వాత so how the situation is going to be, the day has come అన్నప్పుడు మనం కూడా పార్ట్ ఆఫ్ సిస్టమ్ లో ఉండాలి. అక్కడ జరిగే సెలబ్రేషన్ తో పాటు మిగతా వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, మిగతా వాళ్ళతో మనం మాట్లాడడం కానీ, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మనకి గోయింగ్ ఫార్వర్డ్ అనే విషయంలో ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఆపర్చునిటీ యాజ్ అ ఇండియన్ అమెరికన్ కన్సర్వేటివ్ ఫ్యామిలీ మెంబర్ ఫర్ మీ. సెలబ్రేషన్ తో పాటు దిస్ గోయింగ్ టు బి ద గుడ్ మెసేజ్ ఫర్ అస్. ఓకే, కీ అటెండీస్ కింద మన ఇండియా నుండి, అంటే మా ఇండియా నుండి జయశంకర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజాస్ అండ్ టిమ్ కుక్, వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా చీఫ్ ఇన్వైటీస్గా అక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళతో పాటు యుఎస్ పాస్ట్ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబామా, జార్జ్ బుష్, అదేవిధంగా బిల్ క్లింటన్, వీళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. సో యూజువల్గా ఇలాంటి ఓత్ సెరమనీస్, యా, ఇలాంటి ఓత్ సెరమనీస్లో మనకి యూజువల్గా జరిగే ప్రాసెస్ అంటే అక్కడ ఓత్ సెరమనీ అయిన తర్వాత కావచ్చు, ఇవన్నీ జనరల్గా ఎలక్షన్స్ టైంలో ఏదైతే వైబ్ క్రియేట్ చేశారో ట్రంప్, సిమిలర్గా ఎలక్షన్
అయిన తర్వాత విన్నింగ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా అదేలాగా సెలబ్రేషన్స్ కంటిన్యూ చేశారు. నిన్న ఇవాళ కూడా డెలిగేట్స్ అందరితోటి కలవడం కానీ ఇవన్నీ కొంచెం ప్రొయాక్టివ్గా చాలా వరకు చేస్తూ వచ్చారు. కానీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వైట్ హౌస్కి వెళ్ళి రేపు నైట్ వరకు జరగబోయే కార్యక్రమాలు ఏవైతున్నాయి ఇవన్నీ కాకుండా తర్వాత ప్రతి చోట ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా జరిపే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇలా చేయడానికి ఏమైనా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి? అంటే గతంలో ప్రెసిడెంట్స్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు వేరు, ఎస్పెషలీ ట్రంప్ కూడా ఫస్ట్ టర్మ్ తను ఓత్ తీసుకున్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు, టోటల్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి ఎలక్షన్ అమెరికన్ హిస్టరీలో జరగలేదనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒకవైపు ఇంత మెజారిటీ రావడం, ప్రతి చోట అతనికి ఎక్కడ అడ్డం లేకుండా డైరెక్ట్గా మెజారిటీ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఏమైనా స్పెషల్గా ఈ ఫాలో ఆన్ పార్టీస్ కావచ్చు, లేకపోతే ఫాలో ఆన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏమైనా రన్ చేసే అవకాశం ఉంటుందా? నేను డీసీలో ఉంటాను కాబట్టి డీసీ గురించి చెప్పగలుగుతానండి. 16th నుంచి యాక్చువల్లీ పార్టీ స్టార్ట్ అయ్యాయి. ఈచ్ స్టేట్కి ఒక బాల్ ఉంటుంది. మాకు వర్జీనియా బాల్ రిచ్మండ్లో జరిగింది. తర్వాత నిన్న క్యాబినెట్ డిన్నర్ జరిగింది. నిన్న కూడా డీసీ ఇనాగ్రల్ బాల్ జరిగింది. ఈరోజు ఇప్పుడు మాకు హిందూ గాలా జరుగుతుంది ఈరోజు నైట్, హిస్పానిక్ బాల్ జరుగుతుంది ఈరోజు నైట్. మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే అఫీషియల్ బాల్ ఉంది, లిబర్టీ బాల్ అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ నేను డీసీలో ఉన్నాను. లిటరల్లీ 15 మైల్లో లైన్స్లో నిలబడ్డారు. నా పక్కన ఒక అతను నిలబడిన ఆయన వాషింగ్టన్ స్టేట్ నుంచి ఈజ్ అ మెడికల్ డాక్టర్ ఆఫ్ ఎ హాస్పిటల్ వచ్చారు. అట్లా లిటరల్లీ చిన్న పిల్లల నుంచి 80 years ఓల్డ్ నుంచి కూడా చూసాను. 15 mile రేడియస్ వరకు నిలబడి ఉన్నారు. లిటరలీ నైట్ 1 AM వచ్చి నిలబడ్డారంట లైన్లో నిలబడడానికి. డోర్స్ ఓపెన్ అట్ 1 PM దిస్ ఆఫ్టర్నూన్ అనమాట. ఐ చికెన్డ్ అవుట్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ది లైన్. ఈ freezing temperature. Literally, I chickened out at 12 o'clock and said, I can't do this anymore. I have to attend my Hindu gala and Latino gala tonight. And then Repu church aina ventane, inauguration aina ventane, he'll come to Capitol Hill, so Capitol Arena. Capital Arena అయిన తర్వాత కూడా we have an official ball. If you have tickets for that Liberty ball, you can go. Otherwise, there are other ones that are going on. కానీ ట్యూస్డే కూడా చాలా మందికి తెలియదండి. he'll go to the National Cathedral. అది కూడా చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి అది చాలా మందికి తెలియదు. But if you have tickets, that's very monumental as well. Sandy, would you mind can you muting, please mute Sandy, yourself please for mute yourself. next 1 minute? Thank you. So Tuesday kuda, if you have the tickets, you might want to go for that as well. So that being said, it started on from 16th onwards. It will go until 21st, and after that, it's my understanding that he'll visit each state and then have one more cabinet meeting amongst all the states. Yeah. Hi Sandy, welcome back. I think we had connectivity issues a few minutes back. So yes. you're a part of. Thank you so much. Yeah, you're a part of celebrations tomorrow, or you're just going to watch on the TV? Yeah, we're going to watch it with Suba and Ravi. We're going to watch as an NC delegation. But there's going to be hundreds of thousands of people at the arena, so we were planning to watch it in a separate area, a separate hotel, and all of our North Carolina delegation will get together and watch it together. So I do have an answer. I'm sorry about my connectivity issues here. The hotel has bad Wi-Fi, but I do have an answer to your question about the Chief Justice swearing in with the oath of office. Donald Trump will take oath of office, and during the ceremony, Supreme Court Chief Justice John Roberts is going to administer the constitutionally mandated 35-word presidential oath of office. So that'll happen tomorrow. And then I wanted to say something too about Suba and Ravi. We're very, very happy to have Suba and Ravi as part of our team and their dedication to the Indian community in our area in Raleigh, North Carolina. They've been wonderful, and I'm so glad that they're going to be here to celebrate with us. Sandy, how different this event is going to be if you compare with the past oath ceremonies? Probably you would have seen a few other oath ceremonies, right? So how this is going to be different? Yes. Different one. How's it going to be different? I believe this is just, historic. I believe that there's going to be so many more people here because everybody is excited in America. We're all like super excited about, President Trump, coming in tomorrow. And I think it's just going to be, it's just monumental.
one of the best ceremonies, I think, in our lifetime. Sir, even in Texas, the celebrations are on its way. Already Collin County Republican group is GOP is planning so many celebrations across. Houston, the celebration has started already. Okay. So in Dallas, probably we'll have one more. So Yes. before that, after this, I want to say one more thing. Like the next term of Trump would be pressureless. There won't be pressure on him at all because he's not going to get into next term, right? So you don't have to take any pressure. He will do what is right for the country. That is for sure. I absolutely agree. I have a comment to make on Rao that. garu, yeah, go ahead. I heard that Trump is going to make 100 executive orders tomorrow. Yep. And this is in the history of America, no president had signed so many executive orders. All these years, the power transition was so smooth between Republicans to Democrats to Republicans, and they kept the policies intact, and it was a smooth transition. But the first time between the Republicans and Democrats, it has been so extreme ideologies are separating the people in this country. I hope these executive orders are not going to undo the hard work and the money invested in the last 4 years or even before that. The country has been so strong because of the political strength, but now the way things are going, it makes me feel that very uncertainty where this country is going to go, how these orders are going forward, what changes are going to come that are going to impact our younger generations and the relationship with India or other countries in the world. Sir, to answer Rao to garu, Rao Rao garu, garu, Rao I garu, want before to that, tell one Shrikant garu, before that I want to ask Rao garu about one thing. మీరు అన్నట్టు 100 అనేది నెంబర్ కోసం ఒక హంగామా కోసమా లేకపోతే నిజంగా నీడ్ ఆఫ్ అవర్ ఉందా లేదా అంటే ఇంతకుముందు మీ పార్టీ చేసిన ఏవైతే ఉన్నాయో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు వీటన్నిటి నుండి బయటపడేయడానికి ఈ 100 ఆర్డర్లు సంతకం చేస్తున్నారా లేకపోతే జస్ట్ నెంబర్ సేక్ కోసం హడావుడి కోసం ఈ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారండి? Okay, ikkada the What's your focus, view? the high priority ones, what I see here, for example, illegal immigrants. So illegal immigrant problem has been the core focus of MAGA. H1B is also MAGA, is Make America Great Again. So to satisfy them. But if you look at the ground reality, both of them, H1B and illegal immigration, is, let me talk about H1B. H1B is, the strength of H1B is having the highly skilled workers on the ground, and the corporates need them. That's the reason why they exist. The corporate, the Fortune 500, whatever around the country, and they use them with a day notice. And also, if you look at America as a global economy, the workforce need has grown tremendously, and then the country itself has outsourced manufacturing jobs to meet the global demand. So same thing with illegal immigrants. The reason they are there are they're not competing with the jobs that locals do. They're supporting the jobs that are very much essential in the agriculture primarily. So these things, disturbing these things can disturb the economy, disturb the life, day-to-day life standards, life of the So people. you mean to say one thing, illegal immigrants వల్ల లాభమే తప్ప నష్టం లేదు అని అంటారా? లేదు. Even the government has published in their websites what is the illegal economy, how much money they are bringing and how much taxes they are paying and what jobs they are doing. ఇమిగ్రెంట్స్ వల్ల మనీ వస్తే అది యాక్సెప్టబుల్? మీరు రావు గారు ఒకసారి ఇది న్యూయార్క్ చాలా పెద్ద స్టేట్ విషయం. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ కన్నా వాళ్ళ ద్వారా వస్తున్న రెవెన్యూ ఏదైతే ఉందో, ఆర్థికంగా ఏదైతే ఉందో అది ఎక్కువ అని చెప్పడం అనేది ఇది కొంచెం బయటికి పంపించేసి Let me talk to you on this one. Guys, I give you the facts. I have all the facts coming from everywhere. Okay.
Let me give me a chance, Sukumar garu. Jody, actually, I would like to ask you a few questions, Jody. Basically, I don't know whether she's off on that line actually. మీరు ఇల్లు మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ తెలుగు మాట్లాడచ్చు. జూడీ యాక్చువల్లీ వెళ్ళిపోయాడు. యప్ యప్ క్షమించండి రావు గారు, మిమ్మల్ని క్షమించడం అడుగుతున్నాను. మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మీకు ఎకానమీ వస్తుంది అంటారు. యు నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ కాలిఫోర్నియా? గవిన్ న్యూసమ్ నేను చెప్తున్నాను మీకు, నేను ఐ హావ్ బీన్ ఓన్ బిజినెస్ ఉన్నాను. I have been facing all this problem, which I am every right to talk about these things, Rao garu. Yeah, go ahead, Bhaskar garu. Bhaskar garu, you need to understand, illegal immigration is not just in the last 10 years or 20 years. The country has allowed illegal immigrants for over 100 years. And in when we stopped Europeans coming to this country to support some of these blue collar jobs or even so no, let me finish. Then the need for this has grown, and also Clinton Ninchi Biden has proposed a strong holistic immigration policy, and Trump has immediately knocked it down. The Congress never put an effort how to curb the immigration problem. We had a discussion on illegal immigration in the Springfield area where Lady Vance area. I'm sorry to say this all this stuff. So there are so many illegal immigrants. There are so many illegal immigrants. Shrikant garu ఒక్క నిమిషం. There are so many illegal immigrants who are on the roads. So we do not want immigrants who are on the roads like that. So we want people who contribute. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఇట్స్ నెవర్ యాక్సెప్టబుల్. అసైలం అని చెప్పేసి వాళ్ళకి ఒక యాప్ క్రియేట్ చేసి ఓటింగ్ రైట్స్ ఇవ్వటం గవిన్ న్యూసమ్ చేసిన పెద్ద న్యూసెన్స్ అది గవిన్. అండ్ అసలు డెమోక్రాట్స్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని లోపలికి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఓట్స్ పెంచుకోవడానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రావు గారు మన ఇంట్లోకి అలౌ చేస్తామనండి పర్మిషన్ లేకుంటే, మరి కంట్రీలోకి ఎలా అలౌ చేస్తామండి జనాలని? అంటే మన ఇంట్లోకే మనము పర్మిషన్ లేనిది కాల్ చేయండి, ఎవరు రావద్దు మన కంట్రీలోకి ఎట్లా అలౌ చేయగలుగుతాం? చైనా మీకు చెప్తాను వినండి, మీకు ఇంతవరకు ఎవరు డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ మాట్లాడతారు. యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ టు రియలీ టాక్ అబౌట్ దట్ విత్ డేటా ఫ్రమ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ దిస్ వన్. మెక్సికోలో టెక్సాస్ నుంచి 100 మైళ్ళు అంటే అంత వెళ్ళిపోవచ్చు మాంట్రేనో దీంట్లో ఉంది. దాంట్లో సెల్వడార్ అని ఐ హ్యాడ్ డెల్ట్ విత్ హిమ్ 25 years బ్యాక్. 2300 acres ఉందండి, ఇండస్ట్రీ పార్క్ తయారు చేశారు చైనా వాళ్ళతో కలిసి. ఈ రోజు మీకు వచ్చే ప్రతి ఫర్నిచర్ అంతా కూడా మెక్సికోలో తయారవుతుంది. ఎక్కడండి అసలు ఎక్కడికి పోతుంది అమెరికా? పెద్దోడి మీద హక్కు ఉంది, ప్రొటెక్షనిజం అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, ట్రంప్ ఈజ్ నాట్ ఎ రేసిస్ట్, ఈజ్ ఎ నేషనలిస్ట్. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థం కాదు రావు గారు. భాస్కర్ గారు ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడితే యుఎస్ లో ఇన్నోవేషన్స్ హ్యావ్ కమ్ డౌన్ టు జీరో. Because they are outsourcing all the knowledge to the other countries. Okay, రావు గారు నిజమేనా ఇది? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇన్నోవేషన్ మీద అమెరికా is still the leading country. మెడిసిన్ నుంచి ఈవెన్ the technology. Okay. Let Rao garu complete it. Wait. AI technology. Rao garu cheppandi. సార్ చైనాకి వెళ్ళొస్తా మాట అనరండి. China is ahead of United States at this point. Okay, మాట్లాడదాం. Let Rao garu tell. ఆయన చెప్పనివ్వండి, ఏమనుకుంటున్నారు చెప్పనివ్వండి. Sure. So the innovation is, US is number one in innovation, and even the federal government spends the research funding to many companies, particularly in the pharmaceutical. So today we have all these COVID-19 drugs came in such a short time. Wuhan labs lo Microsoft investment మీరు Moderna తీసుకోండి example. Federal government spent on them 100 billions to build that product, and then today millions of people save life, whereas Trump
He just didn't do anything in his term on the COVID-19. And అయ్యో Biden రావు has గారు అసలు ఎక్కడో ఉన్నాయి Because of him, రావు. actually, America survived. ఓకే ఓకే శ్రీలేఖ్ గారు ఆపరేషన్ వాట్ స్టార్ట్ చేసిందే ప్రెసిడెంట్ ట్రంప్ Trump. ఆగండి. శ్రీలేఖ్ గారు సుకుమార్ గారు టైం ఇస్తే $100 billion. సిడిసి చైర్మన్ ఎవరండి లాస్ట్ టైం? సిడిసి చైర్మన్ ఎవరండి? రావు గారు అడుగుతున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్. I don't recall the name, but what I read TDC is chairman, the Moderna అసలు ఎక్కడ was, పెట్టారు డబ్బులు? అమెరికన్ గవర్నమెంట్ తీసుకెళ్లి వుహాన్ వైరస్ లో వుహాన్ ల్యాబ్ లో పెట్టారు. ఓకే. ఓకే ఒక్కసారి వైరస్ దెబ్బకి ట్రంప్ పదవి కోల్పోయారు, బైడెన్ అధికారంలోకి వచ్చారు. అది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. శ్రీలేఖ్ గారు బిల్ గేట్స్ బాటమ్ లైన్ శ్రీలేఖ్ గారు సింపుల్ ఒకటేంటంటే ఒక్కసారి వైరస్ దెబ్బకే US. ట్రంప్ తను బైడెన్ చేతికి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అది పక్కకు పెడితే ఇప్పుడున్న గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయారిటీస్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమున్నాయి అంటే ఎలక్షన్ ప్రామిసెస్ చూస్తే అన్ని చాలా వరకు ఆ ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్కి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్న ప్రయారిటీస్ ఏంటి? శ్రీలేఖ్ గారు కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? ఐ థింక్ ఇమిగ్రేషన్ ఆయన టాప్ ప్రయారిటీ అండి. అది ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు. హీ డెఫినెట్లీ వాంట్స్ టు కర్బ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బట్ ఆన్ ద సేమ్ టోకన్ హీ వాంట్స్ టు రీఫార్మ్ ద రైట్ ఇమిగ్రేషన్ అండి. ఇట్స్ అబౌట్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ సెకండ్లీ ఐ థింక్ ఇన్ఫ్లేషన్, ఇఫ్ యూ డోంట్ బ్రింగ్ ద ఇన్ఫ్లేషన్ డౌన్, హిస్ ప్రెసిడెన్సీ విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ యాజ్ నాట్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్. People are really struggling. I mean, regular people, we may not feel the effect because Indian Americans are considered to be one of the most successful genre here. But regular people, if you talk about Americans that make $40,000, $50,000, this is not the America they want their kids and grandkids to grow. I think inflation they really want to bring. And the third thing is national security, Andy. I mean, national security has to really be stronger in order for us to continue to be the world. I mean, I always say American politics and it's considered to be an international politics. Unless we are strong, we can't protect the entire world, right? So I think national politics, national security is going to be the third biggest priority for President Trump. ఇప్పుడు వన్ మోర్ థింగ్, ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్ ని ఎవరో స్టాప్ చేశారు చూడండి. సిమిలర్ ఇన్సిడెంట్స్ మైట్ హ్యాపెన్ ఇన్ US ఆల్సో బికాస్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఓకే I don't know if I want to. ఓకే నరేంద్ర రెడ్డి గారు యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ అంటే 2024 ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో చాలా వరకు చెప్పిన వాటిల్లో టాప్ ప్రయారిటీ యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ ట్రంప్ తీసుకొస్తాను అని చెప్పడం. దీంట్లో యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్లో జనరల్గా ఇలాంటి వాటిని డస్ట్ అవుట్ చేయాలని అనుకున్నప్పుడు లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎలా టార్గెట్ చేసి ఎలా ఎలిమినేట్ చేయబోతున్నారు, ఈ ప్రాబ్లమ్ని ఎలా ఎలిమినేట్ చేయబోతున్నారు, దీనివల్ల మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద కూడా లీగల్ ఇమిగ్రెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? సార్ రావు గారు ఏమన్నారంటే యూరోప్ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, వై నాట్ ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని ఇండైరెక్ట్ అదే రావు గారి ఇంటెన్షన్. ఓకే శ్రీకాంత్ గారు మాట్లాడదాం. నరేంద్ర రెడ్డి గారు క్వశ్చన్ టు యూ. ద క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఇందాక ప్రయారిటీస్ ఏంటి అని అడిగారు. ఆ ప్రయారిటీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్స్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్. సెకండ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు డూ, he wants to stop this Israel war and Ukraine war because they became a burden on American economy more than it became a burden on Israel economy or Ukraine economy. These are the three things he's going to take care. And on the legal immigration side, what he's going to do is particularly is interested in making sure that the H-1B visa is implemented properly, because there are a lot of people who are taking advantage of that one and making it is illegal use of the permit. అందుకని బాగా కంప్లైంట్స్కి వెళ్ళే వాళ్ళకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు దాని గురించి ఈజ్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ వన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎలిమినేట్ H-1B. దట్స్ ఫర్ షూర్, 100% షూర్. మీరు ఇందాక అవన్నీ అడుగుతున్నారు కానీ ఒకటి ఏంటంటే రేపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో చూసే ప్రయారిటీస్ దట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఎందుకంటే he has only two years, not 4 years, believe me. What happens is if he cannot do all his agenda in the first 2 years, he will have a problem in the next 2 years, because in the midterm elections, Congress is going to have in the Democrats' hands. Right now, we have only slight 3 seats majority.
But generally, in the midterm elections, always the opposition will win. So he is very careful. You will see from tomorrow onwards, he is going to get into business. ఇంకొకటి ఫారిన్ పాలసీ వైజ్ ఇండియా తోటి ఆయన న్యూట్రల్ గా ఎప్పుడు ఉన్నాడు, ఫేవరబుల్ గానే ఉంటాడు. ఇండియా డజంట్ హావ్ టు ఓకే, అది డిస్కస్ చేద్దాము. ప్రయారిటీస్ లో ఇమిగ్రెంట్స్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి డిపోర్టేషన్ కి సంబంధించి నిజంగానే తన కమిట్మెంట్ మీద నిలబడే అవకాశాలు, దానికి తగినంత సఫిషియెంట్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి గారు? అది చాలా వరకు ఇంప్రాక్టికల్ అండి. ఎందుకంటే యూ కెనాట్ సెండ్ ఆల్ దిస్ 10 million people overnight into Mexico or Honduras or other countries. But what is going to make is going to make their life so uncomfortable. Half of them going to live on their own. Sir, one thing, చూడండి, వర్క్ ప్లేసెస్ కనుక రైడ్ చేసినట్టయితే చాలా మంది ఎంప్లాయర్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హైర్ దెమ్. ఆటోమేటికల్ వితౌట్ జాబ్ దే కెనాట్ సస్టైన్. దట్ ఈస్ ద మెయిన్ పాలసీ ఇస్ గోయింగ్ టు క్రైమ్ రేట్ పెరుగుతుంది కదా. With that, crime rate will go up, right? ఒకటి fear, there is fear among the citizens that we cannot have illegal immigrants at their working areas. Workplaces లో ఆ ఫియర్ ఉంటే చాలా మంది దే వోంట్ హైర్ ఇల్లీగల్స్ ఎనీమోర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు H1Bs చాలా మంది దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ జాబ్స్, 5 jobs చేస్తున్నారు, 5 jobs. సో ఇఫ్ దే ఆర్ కాల్డ్ టు ది వర్క్ ప్లేస్, this would be contained completely. ఈ H1Bs మీదనే he will be having more concentration, and he will make sure that the H1B is implemented properly, like Narendra garu cheppinattu. So Okay. the one input on the illegal immigrants, and the moment you touch them, the construction law war, they're in a big part of it, and they're into agriculture. The moment the agriculture is going to slow down, the prices will go up, inflation will go up, housing prices will go up. So it's I want to. They are already up, sir. All the prices are up. already They have to bring them Okay, down. భాస్కర్ గారు, you are saying something. భాస్కర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన టాపిక్ ఎక్కడికి వెళ్తాం నాకు అర్థం కాక నేను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ H1B గురించి మాట్లాడుతున్నాను. లెట్ మీ గివ్ యూ ద ఫ్యాక్ట్స్, డేటా. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ ద డేటా. చెప్పండి సార్. ఎవ్రీ ఇయర్ మాక్సిమం L1 వీసాస్ కానీ H1 వీసా 100,000 అంటే 1,00,000 జాబులు. ఎందుకంటే అమెరికా ఇవ్వదు కాబట్టి చెల్లదు, కంపెనీలు తీసుకురావచ్చు. ఏమండి ఈరోజు అమెరికా ఇండియా అంత అడ్వాంటేజ్ మీకు చెప్తాను నేను. యాక్చువల్గా మీకు ఐ వాంట్ గివ్ ద నాస్కామ్ yesterday has given the data for me. NASSCOM, you know that NASSCOM which is in India, global centers GCC అని పెట్టారు గవర్నమెంట్. లాస్ట్ 10 years decade లో మనం ఎంత అమెరికా ఉద్యోగాలు మనం ఆక్రమించాము. మీకు 100K ఉన్న వీసాస్ లో వినండి, మీరు కొంచెం టైం ఇచ్చి go ahead భాస్కర్ గారు చెప్పండి. 100K అంటే 1,00,000 జాబుల్లో మన ఇండియన్స్ వచ్చే శాతం 50-60% మనకు వస్తాయి. వీసా తీసుకుందాం, ఇన్ఫోసిస్ కానీ TCS కానీ గ్రాప్ చేసుకోవడం కానీ ఎన్ని వదిలేసేయండి. అంటే 60,000 అంటే 6 లక్షల ఉద్యోగాలు మాత్రమే మనం ఇక్కడ ఆక్రమించాం అమెరికా. సేమ్ గ్లోబల్ సెంటర్స్ విచ్ హాస్ బీన్ started by multinational companies in Bangalore, Hyderabad, Pune, Noida. They created 19 lakhs jobs. ఈ 10 సంవత్సరాలు ఎంతమంది అమెరికాకు వచ్చారో వాళ్ళు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఇండియా మొత్తం వాళ్ళందరూ తీసుకోగలుగుతుంది వాళ్ళ శాలరీతో. ఇండియా హాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ. మీరు ఈ జియో పాలిటిక్స్ ఈ ప్రాంతీయ భేదంగా జరుగుతుంది, యుద్ధాలు చేస్తున్నాం కాదండి. ఎకనామికల్ గా ఇండియా సచ్ అడ్వాంటేజ్ పొజిషన్ అమెరికాకి ఇంత అవసరమైంది. మీరు అర్థం చేసుకోవాలి. అది చైనాని ఒకప్పుడు అగ్రరాజ్యం అంటే ఏంటి రావు గారు, మీరు 70లో వచ్చి ఉంటారు బహుశా. అగ్రరాజ్యాలు 2 నాకు కనపడి నా చిన్నప్పుడు, అమెరికా, రష్యా చీలిపోయింది గర్భచేవు అప్పుడు. పెరిస్ట్రోయికా, గ్లాస్తనోస్తావని పెట్టి మొత్తం 8-10 కంట్రీలు అయిపోయింది. మిగిలిన అగ్రరాజ్యం అమెరికా. ఏమంటే ఒక మాట అడుగుతున్నాను, మనం ప్రొటెక్షనిజం చేసుకుంటే ఆత్మనిర్భర్ అని మనం పెట్టుకునే దాంట్లో ప్రొటెక్షనిజం అంటాం. ట్రంప్ ఈ రోజు మనం తుడుచుకునే కాగితం ముక్క కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. రావు గారు ఎందుకు చేస్తున్నాను తెలుసా మీకు? తెలుసా ఎందుకు చేస్తాం? ఇది ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మీకు? నిక్సన్ చైనాకి వెళ్ళి he made an agreement that we want to send manufacturing to China. They had a vision తెలుసు వాళ్ళకి, ఎందుకంటే US will be shortage of workers and also చెప్పండి. అవకాశం ఇస్తే చెప్తా, మీరేమో. Let me finish my thought. So US had a long vision that US will going to face a significant shortage of workers, because they also had the vision of IT, they had the vision of
global economy. వీటన్నిటిని బట్టి they said that where else we can get the cheap labor. So they saw that India has capability in IT, skills are they have a good in skills, and then cheap manufacture in China. And now as the things change, they are moving into ASEAN countries. They're giving a lot of work to ASEAN 10 countries. And then సారీ టు కాంట్రాడిక్ట్ అండి, నా దగ్గర పెద్ద మాట్లాడు. నిక్సన్ గారు వెళ్ళినప్పుడు మీరు వినండి, రావు గారు మీరు కొంచెం ఓపిక ఉండాలి, మీరు పెద్దవారు. ఎందుకు వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఏం చేసాం, మనం ఒప్పుకున్న ఒప్పందాలు ఏంటి? అమెరికాలో ఉన్న జీతాల్లాగా, అమెరికాలో ఎన్విరాన్మెంట్ లాగా సస్టైనబిలిటీ అనేది ఒక చీప్ లేబర్ ను వాడుకోకూడదని ఒక సిద్ధాంతాలు పెట్టుకున్నారు. వీరు గవర్నమెంట్ నుంచి రాయితీలు ఇచ్చారు. 70వ దశకం నుంచి 70s onwards, China has given, the government has given so incentives to that, all the factories, all the entrepreneurs. మనం ఇక్కడ కూర్చొని 100 రకాల పర్మిట్లు పెట్టుకున్నాం. సో వీఆర్ బ్యాక్ ఇన్ దట్ గేమ్. మీకు అర్థం కావట్లేదు, మనం ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుని ఒక పర్మిట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలి మనం అమెరికా ఫ్యాక్టరీ భాస్కర్ గారు, ఓకే భాస్కర్ గారు, ఓకే US లెట్స్ నాట్ గెట్ ఇన్ టు హిస్టరీ ఏం జరిగింది అనేది. బట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఏం జరగవద్దో దాని గురించి డిస్కస్ చేద్దాం. రావు గారు మీకు క్వశ్చన్ అండి, ఇందాక అనుకున్నట్టు యుక్రెయిన్ విషయంలో, రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు నాటోలోకి రమ్మని చెప్పి జెలెన్స్కీ అనేవాడిని ముందుకు పంపించి రష్యాతోటి పోటీగా నుంచోబెట్టి రష్యా ఇన్వైట్ చేస్తున్నా కానీ పెద్దగా సపోర్ట్ చేయలేదు అనేది ఒకటి మొత్తం అందరూ అనుకుంటున్న విషయం. ఇప్పుడు ట్రంప్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మధ్య ఒక పీస్, ఒక యుద్ధాలు ఇవి లేకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే తనకి ఇటు ఇజ్రాయెల్ కన్నా ముందు ప్రయారిటీ రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి. ఇలాంటి సమయంలో జెలెన్స్కీ ఎవరైతే మనకి యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్నాడో ఆయనకి సపోర్ట్ చేసి అతన్ని హీరోగా చేస్తాడా, లేకపోతే బైడెన్ గతంలో చేసినట్టు జోకర్ లాగానే ఒకవైపు పెట్టి రోజు రష్యాతోటి బాంబులు వేస్తాడా, ఏం జరగబోతుంది? ఓకే, అక్కడ ఏం జరగబోతుందంటే, యుక్రెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. ఇట్ ఈస్ ఏ NATO countries. They are very insecure. If this guy Russia comes and occupies Ukraine, they are right next to him, and he's going to slowly try to gather the other countries and try to create another USSR. And whereas Trump is in a dilemma now, whether he should support Russia or he should support NATO countries. And it's going to be a big discussion in UN and all that. So it's not going to be a simple problem to pull out Ukraine, stop the Ukraine war. That's election promise he did, but I don't think it's going to be an easy one for him. ఓకే, సో శ్రీకాంత్ గారు ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ కాన్షియస్ ఏముందంటే, he will end the war as soon as possible, sir. He will end the war, and the support that US is giving to Zelensky will be stopped completely. ఓకే, సో ఇట్ విల్ బికమ్ న్యూట్రల్. వెనక ఏంటంటే, ఇప్పుడు రష్యాని వీళ్ళు డెమోక్రాట్స్, దే థింక్ దట్ దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ US, బట్ సమ్ ఆఫ్ ది రిపబ్లికన్స్ టు థింక్ ది సేమ్ వే. కానీ రష్యా నెవర్ డిడ్ బ్యాడ్ టు US ఎనీ టైమ్ పోస్ట్ డివిజన్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రష్యా హ్యాస్ బీన్ పుష్డ్ ఇన్ టు ది ల్యాప్ ఆఫ్ చైనా బికాస్ నేటో అని చెప్పేసి వీళ్ళు ఏదో యుక్రెయిన్ తీసుకొచ్చి నేటో కలుపుతారు. ఆయన ఏం ఆక్యుపై చేసుకోవాలని అనుకోలేదురా. పుటిన్ నెవర్ థాట్ ఆఫ్ ఆక్యుపైయింగ్ ఉక్రెయిన్ until these people wanted to pull it into NATO. And he doesn't want a NATO country beside his border, on the border. So that's the reason the war was going on, and they were pumping money to Zelensky to keep a Russian economy down. And they pushed Putin into the lap of China because of all this NATO politics. ఓకే, ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు ఇండియా వాజ్ క్లోజ్ టు రష్యా, దో అంటే వార్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాకపోయినా ఫర్ అవర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఆల్. సో ఇలాంటి టైంలో రష్యాకి కనుక అగైనెస్ట్గా ట్రంప్ బిహేవ్ చేస్తే ఇండియా US మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఒక్క నిమిషం చెప్పాలి. యా భాస్కర్ గారు, అవకాశం ఇస్తే చెప్తాను. మన ప్యానెల్ మెంబర్స్ కూడా అసలు ఇదంతా కూడా ఎకనామిక్స్ అండి. ఇది తోడు నా దేశానికి ఏమన్నా, జయశంకర్ గారు యూరప్ వెళ్ళారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఏమన్నారు, నా దేశం ఫస్ట్ అన్నాడు. ట్రంప్ అంటే తప్పు,
ఇండియా అమెరికా అంటే first. గొప్ప, రష్యా అంటే గొప్ప. పాయింట్ నెంబర్ 1 వదిలేసండి. ఐఎమ్ గోయింగ్ టు గో ఇంటు టాపిక్. మీరు అన్నారు ఇప్పుడు రష్యా నుంచి మనం ఏం కొనుక్కుంటున్నాం? ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాం? చీప్ గా కొనుక్కుంటున్నాం. Exactly. చీప్ వస్తుంది, రైటా కదా? ఎగ్జాక్ట్లీ ఓపెన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ థింగ్ భాస్కర్ గారు మీరు యూఆర్ వెరీ రాంగ్. ఇండియా బై చేసే ఆయిల్ ఏం చేసింది? రిలయన్స్ గాట్ బెనిఫిటెడ్. దే ఎక్స్పోర్టెడ్ రైట్ అవే. We did not reduce the ముఖేష్ petrol. అంబానీకి ఏమన్నా తగదులు ఉన్నాయో నాకు తెలియదు కానీ actually గా నేను కాదు, అన్నాను, మీరు ఇండియాలో పెట్రోల్ అదానికి అమ్మానికి మీకు ఉన్న సార్, ఇండియాలో నాకు పెట్రోల్ తెలియదు. ప్రైస్ రావు గారు, రావు గారు మీరు రిలయన్స్ తీసుకోవడం వల్ల అదే, దేశానికి అన్నిటికీ లాభం, మనము కానీ కార్పొరేట్ వాళ్ళకి లాభం అయినా కూడా దేశానికి కాదు, ఎకానమీ రావు గారు ఈ విషయం నిన్న ట్రంప్ హోస్ట్ చేసిన పార్టీలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారని అంటున్నారా, లేకపోతే లేదు మీరు మీకు ఇంకో జోక్ చెప్తా, రావు గారు, మీడియాలో సేమ్ వరల్డ్ మీడియాలో చదవండి. రావు గారు ఒక మాట వినండి సార్. క్రానీ క్యాపిటలిజం గురించి మాట్లాడుతున్నారు. అది మనం దానికి వెళ్దాం. టాపిక్ ఓకే భాస్కర్ గారు చెప్పండి, రష్యాతో సంబంధాలు అమెరికాతో ఎలా కార్పొరేట్ ఉంటాయి? సెక్టర్ బే ఏరియాలో టాప్ నాచ్ కంపెనీస్ హ్యారిస్ కి, కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేశారు. ట్రంప్ గెలవగానే ఏం చేశారు? $1 మిలియన్ వాళ్ళు ఇనాగ్రేషన్ ఇస్తున్నారు. మొత్తం క్యూ కడుతున్నారు ఈ రోజున. ఎందుకు చేస్తున్నారండి? ఇదంతా ఎకనామిక్స్. బికాస్ వేర్ ఇన్ ద మార్కెట్ ఎకానమీ. మీరేదో గొప్పగా చెప్పేసి డెమోక్రట్స్ అంటే అలోకి అయిపోయారు సార్, పెద్దోళ్ళు అయిపోయారు, ఆయన వదిలేసేయండి. మార్కెట్ ఎకానమీ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆయిల్ కొనుక్కుంటుంది ఇండియా, నో ప్రాబ్లం. అవర్ కంట్రీస్ ఫస్ట్. అదే ట్రంప్ కంట్రీస్ ఫస్ట్ అంటే ట్రంప్ ఇది అంటా ఉంది డెమోక్రటిక్ గా. అండి అమెరికా ఈ రోజు ఎంత అప్పుల్లో మీ డెమోక్రట్స్ ఆనెస్ట్ అంటే మీకు లేటెస్ట్ డేటా కూడా ఇస్తారు, ఓపెన్ ఇస్తారు. కాలిఫోర్నియా ఇస్ అ డెమోక్రటిక్ స్టేట్. 56 ఓట్లు అట్లా వేసేస్తారు. 52 ఎంత ఓట్లు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. అసలు రెండోది కౌంటింగ్ కూడా చేయరు. కానీ ట్రంప్కి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసా సార్? భయంకరంగా ఓట్లు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇట్స్ డెమోక్రటిక్ స్టేట్ కాలిఫోర్నియా. భాస్కర్ గారు మీరు యుఎస్ డెప్ట్ గురించి మాట్లాడితే 8 trillion happened after 9/11 when the Republicans went to the war with Iraq and Afghanistan. 8 trillion spent there. That is the money US didn't have. They borrowed that money. That is a straight debt. Another 5 trillion came out of the COVID. Trump dumped $4 trillion just like that on the COVID time and gave to these companies and with fake companies. So 13 trillion was created by Republicans in a short time. Can I ask you? Can I ask you one question? Sure. Can I ask you? The same Republicans, same Democrats withdrawn the forces from Afghanistan abruptly. Why they did this one? Do you know that? Listen, Do you know? No, no. Sorry, Bhaskar garu. please, I request. You're not Please, at I'm all. requesting you. Sure. The same kind of China has gone there. Rare earth minerals and they are exploring over there, which has been billions of dollars worth of that Afghanistan. What if democracy did this one? Why you abruptly left this one? Do you want me to Afghanistan? answer this? Do you want to answer this? The Trump, Definitely, sir. Definitely, sir. You know what Trump did? He met with the Taliban in Qatar. He made an agreement with them that you run the country and you will take the power. And then they put a deadline, so short a deadline for U.S. military and NATO to evacuate. So U.S. by the time Biden got the power, he was not at all involved in this agreement between Afghanistan and U.S. They You left go and- the the ammunition to documents are Afghan available. army. They left all Okay. the ammunition to Afghan Okay. army. I don't want to extend Because this topic anymore. The document is available. These documents are available for you to research. I did, There's so sir. much of I did that. right. I did Rao garu, I Rao showed garu, it in that the way note. they withdrew was not right. The Okay. way Exactly. they withdrew Okay. was It not right. was రైట్ అండి. And శ్రీలేఖ్ one గారు, more thing, sir. Sukumar ట్రంప్ garu, అంటే స్పెక్యులేషన్, economy ట్రంప్ మీద అంటే బిజినెస్, అదానిని ట్రంప్ blame అంటే చేస్తారు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. రిలయన్స్ ని బ్లేమ్ చేస్తారు, రిలయన్స్ ని బ్లేమ్ చేస్తారు, అదానిని బ్లేమ్ చేస్తారు, వాళ్ళందరూ ఎకానమీ సపోర్ట్ చేయడానికి. కానీ చైనాలో ఉన్న ఎవరైతే పెద్ద మేజర్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వన్స్ దే బికమ్ ఇండిపెండెంట్ దే విల్ గో ఇంటూ ఎక్కడో వెళ్ళిపోతారు కనబడకుండా. అలీబాబా షేర్ని ఎక్కడ అడగండి. రావు గారిని అడగండి. అలీబాబా షేర్ని ఎకానమీ గురించి Right, right. Economy గురించి మాట్లాడాలి. ఎకానమీ వర్సెస్ నేషనలిస్ట్ ఓకే, ఎకానమీ. మై క్వశ్చన్ ఈస్ టు శ్రీలేఖ్ గారు. శ్రీలేఖ్ గారు, ట్రంప్ అంటే బిజినెస్, ట్రంప్ అంటే
ఏదో ఒక బజ్ క్రియేట్ చేయడం, స్పెక్యులేషన్ చేయడం, ఇవన్నీ మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా ప్రాక్టికల్గా. రీసెంట్గా ట్రంప్ కాయిన్ ఏదైతే క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారో దాన్ని ఒకవైపు ఆయన క్లియర్గా చెప్పారు. ఇన్ ప్రమోటింగ్ ద మీమ్ కాయిన్, ట్రంప్ టోల్డ్ సపోర్టర్స్ టు హ్యావ్ ఫన్. The website selling the token says that they are meant as expressions of the support and not an investment opportunity అని. కానీ ఏం జరిగింది గత 2-3 రోజుల నుండి మనం ఏం జరిగిందో చూస్తున్నాం ఆ కాయిన్లో. సో ఇలా స్పెక్యులేషన్ చేయడమే ఎకానమీ గ్రోతా, లేకపోతే కన్స్ట్రక్టివ్ ఏమైనా తీసుకెళ్తారు? ఎందుకంటే డాలర్ ఈ రోజు వరకు కూడా ప్రపంచాన్ని శాసించగలుగుతుంది అమెరికన్ డాలర్ అంటే. రీజన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు అవుతుంది కాబట్టి. ఒకవైపు ఏమో కాంట్రాగా మనం బిట్ కాయిన్స్ని, ఇలాంటి క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తూ ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే డాలర్ ఏమో రోజు రోజుకి వీక్ అవుతుంది. సో వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అంటే స్పెక్యులేటివ్గానే దాన్ని మేనేజ్ చేద్దామని చూస్తున్నారా, లేకపోతే డాలర్ని, ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అతని దగ్గర ఉన్న ఆన్సర్స్ ఏంటి? యాక్చువల్లీ గ్రేట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ 2 days బిఫోర్ ఇక్కడ నేషనల్ ఆర్బర్ అనేసి గ్రేట్ గాలా జరిగాయి. 2 రోజులు లీడర్షిప్ సింపోజియం జరిగింది. ఇట్స్ కాల్డ్ as మహా క్రిప్టో గాలా అని. మేక్ అమెరికా హెల్తీ అగైన్ క్రిప్టో గాలా ఒక రోజు, ఇంకోటి మేక్ అమెరికా హెల్తీ అగైన్, ఇట్ వాజ్ ఐ థింక్ బిట్ కాయిన్ గాలా లీడర్షిప్, అండ్ ఇట్ వాజ్ అన్ ఇనాగ్రల్ గాలా, వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ నాట్ ఓన్లీ Bob Kennedy, but then there were a lot of crypto czars that came in. So I know that it is part of President Trump's agenda to not only make dollar, and Anton, it's not one or the other, right? It is kind of going to be both on the agenda. He definitely wants to bring in crypto as the mainstream thing, but also want to keep the dollar as a strong currency as well. So the కానీ focus ఇక్కడ అదే కాంట్రా అక్కడే కనిపిస్తుంది మనకి. ఏంటంటే ఒకవైపు $10 నుండి మీమ్ కాయిన్ $70 అయింది విత్ ఇన్ నో టైం. ఇవాళ సండే మార్నింగ్ మీ టైంలో $70 ఉంది. అంటే స్పెక్యులేషన్ని ఒకవైపు ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో ఎంకరేజ్ చేస్తూ డాలర్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేస్తారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. హౌ హీ ఈస్ గోయింగ్ టు బ్యాలెన్స్ ఇట్? వన్ థింగ్ సార్, శ్రీకాంత్ గారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్న వీళ్ళు ఏమన్నారు, బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తా అన్నారు కదా. ఐ డోంట్ నో ఇఫ్ ఇండియా విల్ బీ పార్ట్ ఆఫ్ ది బ్రిక్స్. ఆ గేమ్లో ఇండియా is a part of the BRICS. Yes, it is. ఏమంటారు సార్? India is the part of the BRICS. Yeah, and India Srikant part of garu. the BRICS, but they might not really come open and support for the currency anymore. Exactly. Srikant garu, you're right. That might be the option They for already- India, they because already announced. they don't want to jeopardize the relations between US and India at the moment. So But Shrikant Garu, they already did though. 2 Right, years exactly. ago, Sir, remember? I'm telling you, కాదు కాదు, I మీరు do know మీరు the figures. మీరు What డైవర్ట్ India did అవుతున్నారు. also, I can do the టాపిక్ figures. ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. మై క్వశ్చన్ ఈస్ స్పెక్యులేషన్స్ వర్సెస్ కన్స్ట్రక్టివ్ ఎకనమీ Sir, వెల్త్ even Putin క్రియేషన్. suggested Bitcoin for BRICS. That's what the plan was, but it won't be into implementation at all, because India might not support that particular BRICS currency or Bitcoin thing. India, when it comes to why is Srikant garu, when it being comes to speculative? India, టెక్నాలజీ పరంగా ఏది మనం నో అన్నా కూడా మొత్తం ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అటువైపు మనం అడాప్ట్ అవ్వాల్సిందే. మేబీ టుడే ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ బిట్ కాయిన్ ఆర్ ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ యాజ్ ఎ కరెన్సీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది అవ్వాలి. కానీ ఈ నిర్ణయం వెనుకల అంటే గతంలో మీకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 20-25,000 USD ఉన్నది దాదాపు, అంటే ట్రంప్ వస్తున్నారనగానే అది 100K రీచ్ అయింది. సిమిలర్గా ఇప్పుడు ఒకవైపు ఏమో క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తూ మరోవైపు డాలర్ని స్ట్రెంగ్తెన్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే మీరు కుమార్ గారు, నాకు అవకాశం చెప్పండి సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ అన్నిటికీ కూడా అదొక క్రిప్టో కరెన్సీ అనేది ఒక రూట్ అయింది. ఏది ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్కి కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రరిస్ట్ ఫండింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి చాలా వాటికి కూడా అదొక రూట్ కింద అయింది. దాని మీద ఇప్పటివరకు అమెరికానే ఒక ప్రాపర్ పాలసీ కూడా క్రియేట్ చేయకుండా ట్రంప్ వస్తున్నాడు అనగానే వీటిలన్నిటిలో సడన్ జంప్ రావడం, ప్లస్ తన మీమ్ కాయిన్నే $10 నుండి 70 వరకు వెళ్ళడం, అంటే ఈ స్పెక్యులేషన్ని తను ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపడే అవకాశాలు లేదు అనేది చాలా క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. కానీ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది నా క్వశ్చన్. నేను చెప్తాను సార్, నాకు Yeah. అవకాశం ఇస్తే చెప్తాను. భాస్కర్ గారు actually. చెప్పండి. నాకు అవకాశం ఇస్తే రావు గారు మీరు ఆగండి సార్ కొంచెం.
యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎన్ని రకాల అవకాశాలు, మీకు ఒక విషయం, డీడాలరైజేషన్ లో ఉన్న ఇబ్బందుల్లో అమెరికా స్టిల్ అగ్రరాజ్యంగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వెనిజులా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బిట్ కాయిన్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనకి ఇండియన్స్కి ఎలా అవకాశం దొరుకుతుందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. తెలుగు వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ చేశారు. భాస్కర్ గారు నా క్వశ్చన్ డైరెక్ట్ గా అమెరికన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం మనం. స్పెక్యులేషన్, డాలర్ స్ట్రెంథనింగ్, ఈ రెండిట్లో ఏది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయారిటీ? ఫర్గెట్ అబౌట్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. డాలర్ రేపు డబ్బులున్నా కానీ అమెరికా హ్యాస్ టు బి అనదర్ కరెన్సీ వేర్ దే కెన్ కంట్రోల్ దిస్ స్టాక్. సో ట్రంప్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీసీ చైర్మన్ ఎవరిని పెట్టారు మన ప్యానెల్ మెంబర్లు? పాల్ అట్కిన్సన్ పెట్టారు. పాల్ అట్కిన్సన్ ని ఎస్సీసీ చైర్మన్ చేశారు. హూ ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, మీరు బ్రిక్స్ పెట్టుకున్నారు, డీడాలరైజేషన్ చేస్తున్నారు, మేము కాపాడుకోగలం, మా సామ్రాజ్యం కూడా కాపాడుకోలేదు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. We talked to Paul Atkinson. He openly told that we are going to implement cryptocurrency. ఓకే, దీనివల్ల మీకు డాలర్ వాల్యుయేషన్ డిప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ లేదా? రావు గారు, వాట్స్ యువర్ ఇన్పుట్ ఇన్ దిస్? మెకానిజం ఎలా వస్తుందంటే డాలర్ తో క్రిప్టో కరెన్సీని కూడా ఎక్స్చేంజ్ మేనర్ లో తీసుకొస్తారండి. ఈ రోజు ప్రతి కంట్రీకి ఒక ఎక్స్చేంజ్ మేనర్ ఉంది కదా. రూపాయికి డాలర్ ఎంత వస్తుందో ప్రతి కంట్రీకి, యూరోకి. దీంట్లో డాలర్ ఎందుకంత పాపులర్ అయిందంటే, the exchange of the currency on a daily basis runs in trillions. So daniki system, the global system is so robust. Swift system is so robust, and then that's where the businesses depend on the dollar currency, and the fluctuation, dollar fluctuation is not compared to other currencies. We saw that how Indian rupee is depreciating so fastly on a daily basis. So the strength of the dollar is that the dollar currency is there. Hopefully Trump is going to support the dollar as a global currency, and this is for the stability of the world finance in the world currency. I suggest that dollar should remain. The moment you go into crypto and all that, the fraud, the cyber fraud and all that, it can manipulate, and it could destroy the global economy, in my view. దానికి టెక్నాలజీ వస్తుందండి, డెఫినెట్ టెక్నాలజీతో చేయొచ్చు, కానీ సిస్టమ్ ఎవల్యూషన్ ఆపలేమండి రావు గారు. ఎవల్యూషన్ మీరు ఆపలేము, నేను ఆపలేము. ఒకటి ఇంటర్నెట్ లేదు వచ్చినప్పుడు, ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఈ ఎవల్యూషన్ మనం ఆశ్రయిస్తే ఎంతవరకు వెళ్ళగలుగుతామో వెళ్ళాలండి రావు గారు. దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్ ఫ్రమ్ ట్రంప్. ఓకే, రవి గారు, క్వశ్చన్ టు యూ అండి. రీప్లేసింగ్ ఒబామా కేర్, ట్రంప్ మనకి ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా క్లియర్గా చెప్పారు. అఫోర్డబుల్ కేర్ యాక్ట్, ఏసీఏ ఏదైతే ఉందో దాన్ని ఒబామా కేర్ అనేది ఆల్రెడీ పేరుంది, దీన్ని మొత్తం రీవ్యామ్ చేస్తాము, దీన్ని టోటల్గా మారుస్తాము అని చెప్పి. ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే టాప్ ప్రయారిటీ ఆఫ్ అమెరికా ఈజ్ హెల్త్ కేర్ కాబట్టి హెల్త్ కేర్లో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హెల్త్ కేర్ లో డెఫినెట్ గా ఏంటంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది ట్రంప్ పాలసీ ఉంటుంది. ఒబామా హెల్త్ కేర్ లో ఏదైతే ఉన్నదో అది కూడా, దాంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా హెల్త్ ఇండస్ట్రీస్, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవే బాగుపడుతున్నాయి తప్ప ఇట్ ఇస్ నాట్ రీచింగ్ టు ది కామన్ పీపుల్. ఇప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎకనామికల్ సిస్టంలో పూర్ ఉన్నటువంటి వాళ్ళకు మెడికేడ్ కానీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని రీఅసెంట్ చేసేసి రీఇనిషియేట్ చేసుకొని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు తీసుకురావాలనే ఉద్దేశంతో దానిని మళ్ళీ రివైవ్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్ గా ఈ టర్మ్ లో మాత్రం కంపల్సరీ బెటర్ ఒబామా కేర్ కంటే కూడా బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్ ని ట్రంప్ తీసుకొస్తాడు. అఫోర్డబుల్. నేను యాక్చువల్లీ హెల్త్ కేర్ లో ఉన్నానండి, సో ఐ కెన్ ప్రాబబ్లీ యాడ్ టు వాట్ రవి గారు ఇస్ సేయింగ్. ఒకటి మేజర్ చేంజ్ ఏది కావాలి అంటే ప్రైస్ ట్రాన్స్పరెన్సీ అని ఉండాలండి. ఇప్పుడు మనం ఇండియాలో కూడా చూడండి, ఐ హేట్ టు కంపేర్ టు ఇండియా, బట్ ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మనకు తెలుసు ఎంత బిల్ అవుతుంది అనేసి. ఇక్కడ అమెరికా హెల్త్ సిస్టమ్ కి ఇప్పుడు ఎమర్జెన్సీ కేర్కి వెళ్తే మనకి ఏ ప్రొసీజర్కి ఎంత అవుతుందో అని ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కానీ మొత్తము బిల్ వచ్చేంత వరకు బిల్లులు వస్తూనే ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్
వేరియంట్ అట్లా అవుతే 6 months అయినాక కూడా 1 year అయిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి $20,000 బిల్ వస్తే కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. దట్ టు ఆఫ్టర్ మనం కో ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత కో డిడక్టబుల్. సో మన ఒబామా కేర్ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్ గా చూస్తున్నది ఏమంటే హౌ డు ఐ గెట్ ప్రైస్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మనం ఎమర్జెన్సీకి పోయిన చిన్న కోడిని తీసుకున్న అర్జెంట్ కేర్కి వెళ్ళినా అది ఒకటి మెయిన్ గా చూస్తున్నాడు. ఇంకొకటి సెకండ్ అంటే మరీ మెడికేర్ మెడికేడ్ మీద అంత ఫోకస్ పెట్టకుండా హౌ డు వి మేక్ దిస్ యాజ్ మోర్ అఫోర్డబుల్ బట్ హౌ డు వి మేక్ ఇట్ యాజ్ మోర్ కంపిటేటివ్. సో మోర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆర్ కంపీటింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ కన్స్యూమర్స్ అండ్ మేక్ ఇట్ లాట్ మోర్ అఫోర్డబుల్ ఫర్ కన్స్యూమర్స్ అని అదొకటి కూడా చూస్తున్నాడు అనమాట. ఇన్ఫాక్ట్ ఇన్ మై హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండి ఒబామా కేర్ హ్యాస్ బీన్ సచ్ ఎ బమ్మర్. నేను ఒకటి చెప్తాను అనమాట. ఐ సీ 10 patients a day in my clinical world and literally 4 patients I treat them for free. And I don't complain about treating them కాదు for కాదు free. ఏ but some- పాయింట్స్ అంటే కీ పాయింట్స్ ఏంటి? కీ పాయింట్స్ Key ఏవై? points, price transparency for sure. Price Okay. transparency, you'll definitely see that. Second thing, it will be a lot more cheaper because there is a lot more competition in the market from private competitors. More companies have to compete for your dollar, so it will be cheaper to buy the in the private healthcare sector. So those two, I think I'll see that we'll సో start seeing the ఈ చేంజెస్ హెల్త్ కేర్లో ఇంకా ఏమేమి ఉండే అవకాశాలు ఉంటాయండి? హౌ కెన్ యూ ఎక్స్టెండ్ దట్ అండ్ ఇంకా ముందుకు వెళ్ళడానికి? Prescription drugs kuda, I can see that prescription drugs also will become lot more affordable because right now prescription drugs are extremely expensive. I think giving Biden kudos, Rao garu koncha happy ga feel avtaru. He's done a great అసలే రావు గారు కోపం ఉంది, శ్రీలేఖ గారు రావు గారు కోపం ఉంది అసలు. లేదు. I want to make him happy, give kudos where it belongs. Biden has done a very good job. యాక్చువల్ గా Because నేను Biden శ్రీలేఖ is- గారు చెప్పినట్టు ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఏదైతే ఉంటుందో మన ఒబామా కేర్ లో కానివ్వండి, ఇది హెల్త్ కేర్ విషయంలో వచ్చినప్పుడు ఓల్డెన్ సిస్టమ్ చూసుకున్నప్పుడు ఒబామా కేర్ లో కొద్దిగా బెటర్ అయింది. ఒబామా తర్వాత కొంత టైమ్స్ ఎలాప్స్ అవుతున్న కొద్దిగా బెటర్మెంట్ సిస్టమ్ వస్తూనే ఉన్నది. ఇన్సూరెన్స్ లో ఇంకా బెటర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే శ్రీలేఖ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ లేదు. రెండోది ఏది ఎంత ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, ఏది ఎంత అవుతుంది అనేది, మెడికేడ్ ఎంత కవర్ అవుతుంది అనేది కూడా ఈ రోజు వరకు కూడా కంప్లీట్ ఒక క్లియర్ పిక్చర్ లేదు. వేరే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఏది ప్రిస్క్రిప్టివ్ కింద వస్తుంది ఏది అనేది కూడా డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్లో ఉంది. ఇవన్నీ కూడా రివైజ్ చేసి ఒక ప్రాపర్ సిస్టమ్ తీసుకొచ్చి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా నియరెస్ట్ తీసుకురావాలనేది రిపబ్లికన్ పాలసీ. డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు అచీవ్ ఇన్ దిస్ 4 years of term. నెట్వర్క్ కానీ కవరేజ్ మెడికేర్ కనుక టచ్ చేస్తే మాత్రం పీపుల్ ఆర్ గోయింగ్ టు డై లెఫ్ట్ అండ్ రైట్ బికాస్ మెడికేర్ ఐ సా దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ హెల్ప్ టు ద పీపుల్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆల్సో వీ పేడ్ ఫర్ దట్. There's no need for the government. We paid from our pocket. When I look at it, in my career of 35 years of my work experience, I contributed between Social Security and Medicare $600,000. So it's our own money, and Trump should not go close to that. It's been there and it is working, and it should come up with how do we augment this to make people life better. రావు గారు మీరు ఆ విషయంలో మీరు వరి కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ టచ్ ద పీపుల్స్ మనీ. ఓకే, దీనికంటే ఇప్పుడున్న హెల్త్ కేర్ సిస్టమ్ కంటే బెటర్ పాలసీ తీసుకురావడంలోనే రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తుంది. Thank you. రవి గారు, ఈ Okay. నోట్లో పాయింట్ Next చెప్తాను. question is- Actually గా మీ ఓటోడు రిపబ్లికన్స్ లో the ఉన్నోడు speculation is with the $36 trillion deficit, I don't know how they could do the Medicare and Social Security. దే కెన్ డూ అండి, దే కెన్ డూ. I'm telling you. They have their own money Middle East లో అండి. ఈ రోజున శ్రీకాంత్ గారు. మిడిల్ ఈస్ట్ లో ఒక్క నిమిషం రావు గారు. Srikanth garu, they have own money. They are invested that and But they have already siphoned it to China కదా. No. Anime and Freddie Okay, Mac వాళ్ళ దగ్గర ఉన్న bonds లెట్స్ already they are లెట్స్ into మూవ్ టు ద China. నెక్స్ట్ పాయింట్ అండి. క్లీన్ ఎనర్జీ. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎనర్జీ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కట్టడి చేయడం, దాదాపు ఒక 50% వరకు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి ట్రంప్ చెప్పారు. ఇది ఎంతవరకు సాధ్యం శ్రీకాంత్ గారు? Clean energy, green energy, ఇవన్నీ that is possible only if the economy is rebounding, sir. కానీ సడన్గా they cannot. Now the rates have gone up to the roof. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే
అసలు 700-800 వస్తున్నాయి ఒక్కొక్క ఇంటి మీద. సో దాన్ని కంటైన్ చేయటం అనేది అంత ఈజీ కాదు. హీ హ్యాస్ టు సీరియస్లీ లుక్ ఇన్ టు దట్ అండ్ మేక్ ప్లాన్స్ టు రీబౌండ్ ద ఎకానమీ సో దట్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కెన్ కమ్ డౌన్. సో అది సాధ్యం అంటారా? రేపు తీసుకునే నిర్ణయాలు ఏవైతే 100 దసరాల మీద సంతకం పెడుతున్నారో కాదు సార్. వాటిలో ఉంటుందా? విత్ ది కైండ్ ఆఫ్ డెఫిసిట్ వీ హ్యావ్, ఇట్ వోంట్ బి ఈజీ ఫర్ ట్రంప్ టు. సో ఇమ్మీడియట్ గా దాన్ని ప్రయారిటీ కింద తీసుకునే అవకాశం లేదండి. ఇమీడియట్ గా కాకపోయినా ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 or 2 years it might be possible. నెక్స్ట్ ఇంకొకటి అండి, టర్మినేటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ట్రంప్ మనకి ప్రామిస్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబాలిష్ చేసి దాన్ని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి తను చెప్పడం జరిగింది ఎలక్షన్ క్యాంపెయిన్. సో అటు హెల్త్ కేర్, ఇటు ఎడ్యుకేషన్, ఈ రెండు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అమెరికాలో. మిగిలిన దేశాలన్నీ కూడా చూసేది ఏంటంటే అవి రెండు అక్కడ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి జనరల్గా బ్రైబరీ కావచ్చు ఇలాంటివన్నీ ఏమి ఉండవు అని చెప్పి, కరప్షన్స్ ఏమి ఉండవు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రెండింటిని టచ్ చేసే ఛాన్సెస్ మనకి ఎంతవరకు ఉన్నాయి? రవి గారు, ఐ థింక్ యూ షుడ్ ఆన్సర్. 200% ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో $7-8 billion ఆఫ్ అమౌంట్ ఉట్టిగా వేస్ట్గా పోవడమే జరుగుతుంది అనమాట. అది ఎందుకు అంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏదైతే ఖర్చు పెడుతున్నారో కంప్లీట్గా కూడా మీరు చూసుకున్నప్పుడు ఏంటంటే ఒబామా పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ లెవెల్ అంతా కూడా యూఎస్లో డ్యూన్ అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్, ఐ మీన్ ఇఫ్ కంపేర్ టు ది 7th grade మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు ద మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఇన్ అమెరికా 9th grade. అంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ చూసుకున్న, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ పబ్లిక్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కన్జర్వేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పోయింది ఇక్కడ. అంటే ట్రెడిషనల్ పేరెంటల్ ఎడ్యుకేషన్, పేరెంటల్ రైట్స్ అంతా పోయి ఇప్పుడు ఏంటంటే లైబ్రరీలో పోతే ఎల్జిబిటీక్యూ గురించి డెఫినేషన్స్ ఇవ్వడము, సెక్షువల్ ట్రాన్స్జెండర్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇవే జరుగుతున్నాయి ఇక్కడ స్కూల్ సిస్టమ్ లో. ఇవన్నీ పోయి కూడా మళ్ళీ అన్ని సెక్స్ గురించి అవే ఉంటున్నాయి. దట్ హ్యాపెండ్ సిన్స్ ఒబామా దగ్గర నుండి, ఒబామా వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇక్కడ మన కంప్లీట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం డ్యూన్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ రవి గారు రావు గారు మీరు మాట్లాడే ముందు శ్రీలేఖ గారికి కూడా ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని లిబరల్ కింద తీసుకొచ్చేసేసి అదేంటంటే కింది ఎట్లా ఉండంటే టాప్ గా చదువుకుంటున్నాడు కింద ఉన్న ఈక్వలెంట్ చేయాలన్న సిస్టమ్ తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యుఎస్ వరల్డ్ అందరికంటే పూరెస్ట్ అయిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. రావు గారు మీరు మాట్లాడే ముందు శ్రీలేఖ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. శ్రీలేఖ గారు. Sure. సో నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ లో చాలా ఇన్వాల్వ్డ్ అండి, అలాంగ్ విత్ వాట్ రవి గారు ఇస్ ట్రైంగ్ టు సే. ఐ వాంట్ రిపీట్ ద సేమ్ పాయింట్స్. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా కష్టమైన ఇష్యూ అండి. ఇట్స్ లైక్ నేనేమన్నామంటే, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అజెండాలో ఏముందంటే స్కూల్ చాయిస్ ని బాగా ఎక్స్పాండ్ చేస్తారు. స్కూల్ చాయిస్ ని ఎక్స్పాండ్ చేస్తే దెన్ పేరెంట్స్ హ్యావ్ ద రైట్ టు టేక్ ద స్టూడెంట్స్ టు ఎనీవేర్ దే వాంట్ టు. వాట్ దట్ డస్ ఇస్ అగైన్ ఇట్ ఇంక్రీజెస్ ద కాంపిటీషన్స్. దెన్ ఐ హ్యావ్ ద రైట్ టు టేక్ దెన్ టీచర్స్ కి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇట్లా ఈ స్కూల్లో బాగుంటేనే పిల్లలు వస్తారు అనేది. ఆ రిగర్ వల్ల హోప్ఫుల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ ఇంప్రూవ్. అంతేకాని ట్రంప్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వివేక్ రామస్వామి క్యాంపెయిన్ ప్రామిస్ చేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలిమినేట్ చేస్తారు, అదైతే లేనే లేదు ఆయన అజెండాలో. ఐ థింక్ స్కూల్ చాయిస్ ఎక్స్పాన్షన్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. రాజులో ఉన్న దాని ప్రకారంగా డెఫినెట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని తీసేయడం అనేది అయితే నాకు తెలిసినంత వరకు 90% జరిగి ఆ ఫండ్ అంతా కూడా స్టేట్స్ కి అలొకేట్ చేసినట్టు మీరు అన్నట్టు parent has the choice to federal jobs andi. I don't think their focus is on Department of Education per se. Their focus is on federal jobs. Ikkada Northern Virginia lo unna federal jobs 90% are at risk for sure. Endukante I live in that cesspool, right? I know. So that 90% are at risk, not exactly federal, not exactly board of education. If you look at the role of ikkada okati meer gamaninchali atu Ravi garu gaవచ్చు శ్రీలేఖ గారు కావచ్చు ఒకే పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నా వాళ్ళకి దాని మీద పూర్తి క్లారిటీ లేదు అనేది నాకు క్లియర్ కనిపిస్తుంది. మీరు ఎలా తీసుకుంటారు చెప్పండి రావు గారు. షూర్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఏ పాలసీ డ్రివన్. ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్
in the country, all the schools in the states are funded by us, taxpayers' money. Our local schools are, we pay heavy taxes, and 90% of our real estate taxes go to school system. Whereas federal government, all they are doing is the loans for the students, getting the loans from the different sources, and also creating some policies in the education standards. So ఇక్కడ ఏమైందంటే the reason for the education system to go down is the parental issues where you have single parents where they are struggling. The kids do not have much focus on education, where the schools are good. For example, some of the schools where we have affluent population, like the town I live in, they're very affluent residents, and then the quality of education is very high. But if you go to some of the schools in the areas where there are blue collar jobs or all that, that's where the education system is down. So the education is funded by the local governments, where the money is coming from the residents or citizens. So the federal government has very little to do. I don't know why he's touching that federal Department of Education. ఓకే, ఒకసారి మనం స్క్రీన్ మీద విజువల్స్ చూద్దామండి. ఫుల్ హంగామా నడుస్తుంది వాషింగ్టన్ డీసీ అంత క్లైమేటిక్ కండిషన్స్ బాగలేకపోయినా కూడా ప్రజలందరూ ఇటు అటు నుంచొని ట్రంప్ వన్ అనే బ్యానర్స్ ఇవన్నీ పట్టుకుని వాళ్ళు ప్లెకార్డ్స్ వాటితోటి అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడున్న ప్రజల్ని చూడొచ్చు. లైక్ చాలామంది రోడ్ల మీదకి వచ్చి విష్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇలాంటి ఈవెంట్ని విట్నెస్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినట్టుగా మనకు క్లియర్ కనిపిస్తుంది. ఈ లేటెస్ట్ విజువల్స్ అంటే ఎక్స్క్లూజివ్ TV9 విజువల్స్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాషింగ్టన్ డీసీ ఒక కొత్త శోభని క్రియేట్ చేసింది అనేది మాత్రం మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అర్లింగ్టన్ నేషనల్ సెమిటరీకి వెళ్ళే దారిలో విజిటర్స్ పార్కింగ్ కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ అవి చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అటు వైట్ హౌస్ నుండి అక్కడి వరకు టోటల్గా రోడ్స్ అన్ని బ్లాక్ చేసినప్పటికి కూడా ప్రజలు మాత్రం దాన్ని విట్నెస్ చేయడానికి, అంటే డే టైం కాబట్టి సండే కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చూస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా వాషింగ్టన్ డీసీలో ఒక పండగ వాతావరణం అయితే మనకు నెలకొన్నట్టుగా విజువల్ చూస్తే తెలుస్తుంది. యా, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. యా, శ్రీకాంత్ గారు. సార్, రావు గారు, ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లైబ్రరీలో జరుగుతుంది కానీ, మగపిల్లల ఆడపిల్లల బాత్రూంలో జరుగుతుంది కానీ, ఆడపిల్లల బాత్రూంలకు మగపిల్లలు పోవడం కానీ, మగపిల్లల బాత్రూంలకు ఆడపిల్లలు పోవడం కానీ, వీటి డెమోక్రట్ పార్టీ సమర్థిస్తున్న దాన్ని ఓకే దీన్ని తీసేయాలా ఉంచాలా? Ravi garu, I'm really surprised. The children behavior is not controlled by politicians or the government. It comes from the home. If they are not disciplined from the home. రావు గారు, ఇప్పుడు గవర్నమెంట్ రైట్స్ తీసేస్తున్నారు కదా. గవర్నమెంట్ డెసిషన్స్ లైక్ నార్త్ మినసోటా గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేస్తున్నారు కదా మినసోటా. సో ఆన్ దట్ గవర్నమెంట్ పాలసీస్ మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది సార్. I don't know what is Minnesota. It is a family. John Walls ఎవరో నిలబడ్డాడు కదా వైస్ ప్రెసిడెంట్. He made so many changes in Minnesota that even boys should have diapers ani. Boys should have diapers. He put tampons in boys' bathrooms, and that was his policy. That's why he was called as tampon Tim. And Ravi garu, what he's alluding to is policies. It's not what we are teaching as moms and dads. Let us go into macro level, not micro level. I want to ask you a few questions. Actually, education department, who is managing this? Is it federal, under the federal government or the state government? I'm asking you all these guys questions. Federal is creating the policies, the state government, state is implementing. States are following that, right? Right. ఒక్క నిమిషం తెలుగులో States are implementing. దయచేసి ఇండియా గవర్నమెంట్ ఫాలో అవ్వండి ఫెడరల్ స్టేట్ రిలేషన్స్. ఇట్స్ ఎ స్టేట్ పాలసీ. ఇట్ హ్యాస్ టు గో టు ద స్టేట్. ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్, అది ఇండియా ఇస్ అ great country where you can learn, America can learn. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇందాక మనం మాట్లాడిన వాటిలో చిల్డ్రన్. యా, శ్రీకాంత్ గారు, ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రవి గారు చెప్పిన పాయింటే వోక్ కల్చరు, LGBTQ into libraries. అది యాక్చువల్లీ I was part of an education. We are coming into that అండి. యాంటీ LGBTQ పాలసీస్ని తీసుకొస్తానన్నది కూడా ట్రంప్
చెప్పిన క్యాంపెయిన్లో చెప్పిన మాటల్లో అదొకటి. వీటిల్లో రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో వాటిని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఎస్పెషలీ జెన్జీ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ కూడా మొదలవుతుంది కాబట్టి వీళ్ళని అటు ఆ దిశగా అంటే రైట్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఆ దిశగా వెళ్లకుండా ఏవే చర్యలు తీసుకోవాలో వాటిల్లో పాలసీ మా చేంజెస్ స్టేట్ లో చేస్తామని చెప్పి కుదరదండి, కాలిఫోర్నియాలో కుదరదండి. ఆల్రెడీ లాస్ హ్యాస్ బీన్ పాస్డ్ ఫ్రమ్ 2025. కాలిఫోర్నియాలో వాట్ ఎవర్ ట్రంప్ సేస్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, నాట్ ఓన్లీ వన్ స్టేట్ అండి, మిగిలిన స్టేట్స్లో కూడా ఇఫ్ యూ టేక్ అక్రాస్ యుఎస్ఏ ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి శ్రీలేఖ గారు? స్టేట్లలో ఫెడరల్ పాలసీస్ ఇంప్లిమెంట్ అవ్వడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ Exactly, కండిషన్. exactly. That's what I'm trying to- So that's what I mean. That's what we are going to create a policies where I mean, you know, there is a middle layer ఒకటి క్రియేట్ చేసేసి ఎన్జిఓస్ ని క్రియేట్ చేసి 501c అసోసియేషన్స్ ఉంటే వాటి త్రూ రన్ చేయించే పాలసీస్ తీసుకొస్తే బాగుంటుంది అనేది కొత్త ఒక ప్లానింగ్ కూడా నడుస్తుంది. రవి గారు ఇక్కడ ఇంకొకటి గమనించాలి, ఇందాక భాస్కర్ గారు అన్నట్టు మనకి ఎక్కడో అవసరం లేదు. న్యూయార్క్ మేయర్ అంటున్నాడు క్లియర్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మేము ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము మా పాలసీ మాకుంది, మేము వాళ్ళని బయటికి పంపము అని. సో ఒకవైపు స్టేట్ అండ్ ఫెడరల్ మధ్య ఈ డిఫరెన్సెస్ కంటిన్యూ అయితే ఏవైతే ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారో, ఏవైతే నమ్మి అమెరికన్స్ అందరూ ఓట్లేశారో దీన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం, ఎందుకంటే ఇందాక మీలో ఒకరు అన్నారు 2 yearsే ఉంది, చాలా క్రిటికల్ ఈ 2 yearsలోనే అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే ఒకవైపు ఎకానమీ కూడా అంత అగ్రెసివ్గా ఏం మనకి బుల్ ట్రెండ్లో లేదు, అది కూడా బేరిష్గానే ఉంది. సో ఇలాంటి సమయంలో హౌ హీ ఈస్ గోయింగ్ టు బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీ ఆర్ ప్రామిస్ దట్ హీ మేడ్? కంట్రీ ఎకనామికల్ గ్రోత్ కావాలన్నా ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే రిసోర్సెస్ ని మిస్యూజ్ అవ్వకుండా, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా, హాస్పిటల్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మొత్తం కూడా ఎవాక్యుయేట్ అంటే ఓవర్ ద నైట్ అయితే ఎవాక్యుయేట్ చేయించలేము. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఐ మీన్ నేను బ్యాక్ స్టాబ్ అనేది డెమోక్రసీకి ఎప్పుడు జరుగుతుంది. ఎందుకంటే రిపబ్లికన్స్ ఎక్కడైతే స్టేట్ లీడ్ అవుతుందో అక్కడ ఈజీ టు సెండ్ దెమ్ అవుట్. ఇప్పుడు న్యూయార్క్ స్టేట్లలో ఎక్కడైతే నార్త్ కెరోలినా స్టేట్ ఉన్నది అక్కడ డెమోక్రాట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి కొద్దిగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బయటకు తరలించాలన్నప్పుడు కొద్దిగా టఫ్ అవుతుంది, ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఓకే, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అమెరికాలో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఫెడరల్ ఒకటి ఉన్నప్పుడు స్టేట్ పాలసీస్, స్టేట్ లాస్ కొద్దిగా స్టేట్ ఫేవర్ ఉంటుంటాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే వాళ్ళు సాచురేటరీ బిల్డింగ్స్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు ఎవరేం చేయలేరు. అది ఇంకా రావు గారు ఏం చెప్తున్నారు మీరు? రావు గారు, మీరు మార్క్ రూబియో స్టేట్మెంట్ చూస్తే ట్రంప్ హిమ్సెల్ఫ్ యూజ్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీస్ ఎట్ ద పొలిటికల్ బ్లేమ్ రావు గారు, పొలిటికల్ బ్లేమ్ చేయడం. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరం వాడుకుంటున్నాం, కానీ దేర్ ఇస్ సర్టెన్ లిమిటేషన్ అనేది స్టేట్స్ పర్వ్యూలో ఉండదు, అది నేషనల్ పర్వ్యూలో ఉంటుంది కదా. సో ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ దట్ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్. మంచి మాట చెప్పారండి. నేషనల్ పర్వ్యూలో ఉన్నప్పుడు మీరు బస్సులో టెక్సాస్ లో వచ్చిన ఇల్లీగల్ క్రాస్ చేసిన వాళ్ళందరినీ కూడా న్యూయార్క్ ఎందుకు పంపించారు? బస్సుల్లో కాలిఫోర్నియా ఎందుకు పంపించారు? మీరు మీ నేషనల్ లెవెల్లో ఉంది కదా. Why did not stop that? ట్రక్లలో మెక్సికోలో పడేస్తున్నారు, లోడ్స్ తీసుకుంటారు. న్యూస్ ఏమన్నాడు? మా గవర్నర్ ఏమన్నాడు? ఎంతమంది వచ్చినా తీసుకుంటామన్నాడు. ఈవెన్ నార్త్ కెరోలినా కూడా సేమ్ థింగ్. నార్త్ కెరోలినా కూడా ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చినా తీసుకోవడం రెడీగా ఉంది. There is no federal and state relations. There is no clear-cut boundary. Only when the federal government gives permissions and accept them, then only these people could come in. Illegal immigrants అనేది jumping the wall is different, sir. శ్రీకాంత్ గారు ఇప్పటి వరకు చాలా వరకు అంటే అమెరికా మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు, పాలసీస్లో కావచ్చు వీటిల్లో. ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇటు స్టేట్ కావచ్చు, ఫెడరల్కి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వీటిల్లో ఏమన్నా డెమోక్రసీని దృష్టిలో పెట్టుకుని పాలసీ చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ట్రంప్ పీరియడ్లో? డెఫినెట్గా సార్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఆల్రెడీ వివేక్ రామస్వామి అండ్ ఇలాన్ మస్క్, దే బోత్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ They are not working on illegal immigration, sir. They are working on the illegal immigrants ని కంటైన్ చేయడానికి they are propagating they are coming up with a good policy. And H1B, శ్రీలేఖ గారు చెప్పినట్లు వివేక్ రామస్వామి is coming up with a clear idea like how H1B needs to be there.
దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనకు అసలు Proper గా address చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాదండి యాక్చువల్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెడరల్ స్ట్రక్చర్ లో కంటెస్ట్ చేస్తున్నాడు. government law, there are so many employees. Homeland Security has more than 10,000 employees. So do they need so many employees? Anedi major ఫెడరల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ లో 70% యూజ్లెస్. ఓకే సుబ్బారెడ్డి గారు లేట్గా జాయిన్ అయినా మీకు క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఇప్పటి వరకు డాలస్ ఏదైతే ఇబ్బంది పడుతూ వచ్చిందో అక్కడ ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయో అక్కడంతా ట్రంప్కి సపోర్ట్ చేశారు కదా. సిమిలర్గా ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కి ఎక్కువ మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఫర్గెట్ అబౌట్ డిపోర్టింగ్ తర్వాత సంగతి, బట్ ఇమీడియట్గా ఇప్పుడున్న ఫియర్ తోటి ఎక్కువ మంది ఏ స్టేట్ ఫేవరబుల్ గా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిపోతారు? సుబ్బారెడ్డి గారు భాస్కర్ గారు చెప్తున్నారు కదా. రవి గారు ఒక్క నిమిషం, లెట్ సుబ్బారెడ్డి గారు అడ్రస్. సో మనకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం అని బైడెన్ గవర్నమెంట్ లో దే హ్యాడ్ సమ్ స్ట్రాటజీ అండి. వాళ్ళకి ఏమంటారంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ షెల్టర్స్ అన్ని సెట్ చేశారు స్పెసిఫిక్ టు ది. ఇప్పుడు నార్త్ కేరళ కూడా రీసెంట్ గా వెస్ట్ నార్త్ కేరళలో మేము వెళ్ళి హెలెన్ స్ట్రామ్ సపోర్ట్ చేసేటప్పుడు దేవర్ లాట్ ఆఫ్ రిసర్చ్ గోయింగ్ ఆన్. అక్కడ షెల్టర్ ఉంది, అది ఇట్ వాస్ యూజ్లెస్. సో నా అటువంటి రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానిలో దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి న్యూయార్క్ లో కూడా వీ హ్యాడ్ అ హ్యూజ్ డిస్కషన్. న్యూయార్క్ మేయర్ కానీ తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ హోటల్స్ వర్ వెరీ మచ్ మిస్యూజ్డ్ ఆర్ ఐ వుడ్ సే రాదర్ నాట్ మిస్యూజ్డ్ క్లియర్ వే. దెర్ వాజ్ ఎ ఫండ్స్ టాక్స్ పేయర్స్ మనీ. ఆ హోటల్స్ అక్కడ ఉన్న హోటల్స్ కి హై లెవెల్ హోటల్స్ ని యూజ్ చేశారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి అని అన్నారు. అదొకటి న్యూయార్క్. ఒకటి తర్వాత ఒహాయో నుంచి లేదంటే మనకు అక్కడ న్యూయార్క్ ఎక్కడ తట్టుకుంటుందండి, హోటల్స్ కూడా లేవు ఎక్కడ. ఎలా హౌ దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్? అదే సో దానికోసమని వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్యాక్స్ పేర్ మనీ ఉంది కదా, దీన్ని స్పెసిఫిక్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి షెల్టర్స్ కోసం అని ఒక ప్యాకేజీ డిజైన్ చేశాడు. సో దాన్ని అది ఒక ఫెడరల్ ఫండ్ కింద అది ఈచ్ స్టేట్ లెవెల్లో అది స్పెసిఫిక్ టు ది వాళ్ళ డెమోక్రాటిక్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ స్టేట్ లో వీళ్ళు అలొకేట్ చేశారు. So that they can easily mold that ani. That's called the it's ఏమంటారంటే sanctuary shelters. సో అక్కడ ఈ ట్యాక్స్ పేయర్ మనీ మిస్యూజ్ అయింది. ఎందుకు వాళ్ళకి నీకు 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ అసైన్ చేయాలి? అంత ఫెసిలిటీస్ కావాలా? ఈవెన్ ఇక్కడ మన ట్యాక్స్ పేయర్స్ మనీ చాలా మంది డిస్కస్ చేశారు కదా, ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మిలిటరీలో ఎక్స్ సర్వీస్ మెన్ రిసోర్సెస్ కానీ వీళ్ళందరికీ మనకి ఇక్కడ యాక్చువల్లీ ట్యాక్స్ పేయర్స్ కి వాళ్ళకి సర్వీసెస్ చేయకుండా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫోకస్ చేసి వాళ్లకు హై లెవెల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ అలొకేట్ చేశారు అనే దాని మీద స్పెసిఫిక్ ఆడిట్ కూడా జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈలోగా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయింది కదా, ఆ షెల్టర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆ డెమోక్రాటిక్ స్టేట్స్ వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి ఆ ఫండ్స్ ని. అండ్ అక్కడ డెమోక్రాటిక్ స్టేట్ లో ఉన్న సుప్రీం కోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈ లా అనే సిస్టమ్ ఉంటుంది కదా, ఇట్ బ్యాలెన్సెస్ దిస్ రూల్ బిట్వీన్ ద గవర్నమెంట్ వర్సెస్ టు ది పాలసీస్. అది ఎందుకు చేశారో తెలుసా అండి మీరు? న్యూయార్క్ సిటీలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద దే స్పెండ్ బిలియన్స్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ గవర్నర్ వెబ్సైట్ మెయిన్ ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. ఎందుకు చేశారు తెలుసా అంటే న్యూయార్క్ సిటీ నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ వర్కర్స్ దే లెఫ్ట్ ద సిటీ and then city depends the restaurants and establishment, the workers for the sanitation. There's a huge shortage of workers in the city. So they got these people, they put them into the hotels. A Roosevelt hotel ani dantlo 1000 rooms untai. So 2.5 years ki dan lead cheskoni the New York City, they paid some big amount of money, hundreds of millions. It comes to $19 a day for to host them. But the day they came to the city, they started working into the supporting the restaurants gani, sanitation gani, road cleaning gani. So the city came on to life because of them, because they didn't have any other go. The city has to shut down. Same thing with the Chicago. So Chicago lo repu sir Rao garu akkada I don't know where did you got the concept of illegal this is in the news. Akkada jobs kosam vadukunadam anedi it's no if you go and check the
ఫెడరల్ go and check the governor ఎందుకంటే అక్కడ website. ఉన్న ఆల్రెడీ స్టేట్ లెవెల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ జాబ్స్ ఏం కావాలి, they're leaving, there's so much. తీసుకొచ్చి పెడితే నో ఆర్ దే లీగల్ టు వర్క్ హియర్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు ది లీగల్ ఇమిగ్రెంట్స్ టు రీప్లేస్ ద ఇక్కడ మున్సిపాలిటీ లెవెల్ వర్కర్స్? They're not replacing, they're not, people రావు are quit గారు, the jobs. అది ఎందుకు వచ్చిందంటే ప్రాబ్లం స్టేట్ వర్కర్స్ ని బైడెన్ ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు పెట్టాడు, లేదు అంటే వ్యాక్సిన్స్ లేవు అని చెప్పేసి Exactly. టర్మినేట్ చేశాడు. సో ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రాబ్లం కి సొల్యూషన్స్ అని ఇల్లీగల్ ని పెట్టారు. మీకు అర్థమైందా ఇప్పుడు? You're talking about the state. If you go to New York City, ఎక్కడైనా New York City is- అందరూ no, New York City is full. చెప్తానండి, నా సొంత ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ క్లోజ్డ్ మై హోమ్ హెల్త్ కంపెనీ బికాస్ బైడెన్ టోల్డ్ మై ఎంప్లాయీస్ టు సిట్ అట్ హోమ్ అండ్ హీ వాస్ పేయింగ్ దెమ్ $4 more than I could ever pay them. So I had to close my home health You touched company. very good. My personal experience, Rao garu, my personal experience. Listen to me. ఓకే, సుబ్బారెడ్డి గారు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలేఖ గారు మీకు క్వశ్చన్, ఇల్లీగల్ Personal ఇమిగ్రెంట్స్ experience, sir, లేకపోతే సిటీలే షట్ డౌన్ అవుతాయని చెప్పి రావు గారు అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నప్పుడు లిబరల్గా ఏదైతే పాలసీస్ ఉన్నాయో, ఇమిగ్రేషన్ పాలసీస్ ఉన్నాయో వాటిని కొద్దిగా లిబరలైజ్ చేసి జెన్యూన్గా ఉన్న దేశాలతోటి సంబంధాలు పెంచుకుని ఆల్రెడీ మంచి రిలేషన్షిప్స్ ఉన్న కంట్రీస్ నుండి వర్క్ ఫోర్స్ని తెప్పించుకోకుండా కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వచ్చింది బైడెన్ అడ్మినిస్ట్రేషన్? ఇల్లీగల్ ఇస్ నెవర్ యాక్సెప్టబుల్ అండి, పీరియడ్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. మీరు వచ్చి ఒక్కసారి మా రెస్టారెంట్స్లో ఇక్కడ చూడండి, మన పిల్లలు H1B మీద వచ్చి ఎంతమంది పిల్లలు రెస్టారెంట్లో పనిచేస్తున్నారో, ఒక్కొక్కరు జాబులు లేక 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఓపీటీలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలీదు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మన పిల్లలే కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి జాబులు లేవు, ఏం లేదు, ఇంట్లో కూడా మన పిల్లలతోనే ఇల్లీగల్గా మన వాళ్ళే పనులు చేయించుకుంటున్నారు. అంత ఘోరంగా అయిపోయింది స్టేట్ బై స్టేట్. యూ ఫీల్ బ్యాడ్. ఆన్ ద సేమ్ టోకన్ యాక్చువల్లీ మన పిల్లలే గ్రాడ్యుయేట్ అయ్యి $250,000 పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి డబుల్ మేజర్స్ వచ్చిన పిల్లలకి జాబులు లేకుండా అయిపోయింది. బైడెన్ పాలసీస్ ఎంత లిబరల్ అయిపోయాయి అంటే H1B కూడా రిఫార్మ్ చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టినందుకు కంపెనీలు మూసుకోపోయాయి. మళ్ళీ ఇల్లీగల్ తీసుకొచ్చి జాబులు పెట్టి వన్ ఆఫ్ ది పేరెంట్ ఏమన్నారంటే మావాడు ఇక్కడ మంచి బిఎండబ్ల్యూలు, మెర్సిడీస్ బెంజులు ఉన్నాయి, ఇవన్నీ వదిలేసిపోయి ఆడపోయి ఆ గ్రాసరీ స్టోర్లో జాబ్ చేసుకుంటున్నాడు, ఎందుకో అర్థమవుతలేదు అంట. ఇలాంటి పరిస్థితి ఉన్నది. మొత్తం జాబ్ ఎకానమీ అంతా ఖల్లాస్ అయిపోయిందండి ఈ ప్రోగ్రెసివ్ లిబరల్ పాలసీస్ వల్ల. మన పిల్లలకి లీగల్గా జాబ్ లేవు, ఆ నుంచి ఇండియా నుంచి వచ్చిన పిల్లలకి జాబులు లేవు. H1B వాళ్ళు ఒక్కొక్కరు 5 జాబులు చేసుకుంటూ అది ఘోరము. బికాస్ ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ దోస్ 1 person to do 5 jobs and make $500,000 when a legitimate H1 person can get a job. I don't think that is fair too, right? So there is no balance. That's what I mean, you know, అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని తీసేసి they have to call everybody on site. ఒకవేళ మీరు అందరూ అన్నట్టు అంటే రావు గారు ఒకరే ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు అందరూ రిపబ్లిక్ పార్టీ, మీరు భాస్కర్ గారు కూడా ఉన్నారు. ఓకే, మీకు సపోర్ట్ న్యూట్రల్ గా భాస్కర్ గారు ఇండియన్ మధ్యలో తీసుకొస్తున్నారు. ఉన్నప్పుడు ఇలాంటి క్రైసిస్ అంటే మీరు చెప్పే క్రైసిస్ వింటేనే భయంగా ఉంది. ఎస్పెషలీ మనకి తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన పిల్లల పేరెంట్స్ వీళ్ళందరికీ రోజు ఉన్న టెన్షన్ ఇది. అక్కడ ఏం జరుగుతుంది అని. అయ్యో ఫ్యాక్ట్ అండి, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే నాకు బాధ అనిపిస్తుందండి. మా బాబు 24 కానీ ఇలాంటి క్రైసిస్ నుండి ఓవర్ నైట్ రిఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి? ఇంపాసిబుల్ సార్, ఓవర్ నైట్ ఇది ఇంపాసిబుల్ అండి. ఎనీ గవర్నమెంట్ ఏది వచ్చినా ఓవర్ నైట్ అనేది ఇంపాసిబుల్. బట్ ప్రాసెస్ ఎక్స్పీడియేట్ మాత్రం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అనేది టుమారో ఆన్వర్డ్స్, ఐ మీన్ ద మినిట్ ద అడ్మినిస్ట్రేషన్ the Trump is signed on the executive orders, the process will be enforced. కానీ ఓవర్ ద నైట్ చేంజెస్ వస్తున్నదని మాత్రం ఆఫ్ డెఫిసిట్ 36 అది ఓవర్ నైట్ రాలేదు సార్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15 to 20 years. సో అది టు గెట్ రిడ్ ఆఫ్ దాట్ ఇట్ విల్ ఆల్సో టేక్ టైమ్. సో రిఫార్మ్స్ అనేది అగైన్ మీరు ప్రింట్ చేసి మనీని ప్రింట్ చేసి యూ కెనాట్ బ్రింగ్ రిఫార్మ్స్. మేబీ ఇంకొక పాయింట్ సార్, అక్కడ శ్రీకాంత్ గారు సార్ అడిగినట్లు ఇప్పుడు ట్రంప్ సెకండ్ ఏరాలో ఇవన్నీ రెస్టోర్ అవుతాయా, వాట్ ఎవర్ హ్యాస్ డామన్ అంటే ఇట్ కాదు. ఎందుకంటారా? సో ఐ టెల్ యూ వన్ డేటా పాయింట్ సార్. ఒబామా టర్మ్ 2 terms ఉండింది, మధ్యలో ట్రంప్ వచ్చి పోయాడు. కానీ సో దే హ్యాడ్ ద 3 terms. సో 3 terms లో
totally made it as a socialism. Socialism kind of a system. Subareddy, Trump Socialism. 4 years, first term 4 years kuda never cooperated. Administration was not cooperated. Correct. ఎగ్జాక్ట్లీ So, దిస్ ultimately, we ఇస్ can గోయింగ్ say టు బి that, మై I mean, నెక్స్ట్ 8 క్వశ్చన్ ఫర్ యూ 16 రవి గారు 16 జనరల్ గా years, పాలసీ డెసిషన్స్ కానీ ఏమన్నా ట్రంప్ తీసుకున్నా కూడా కిందన్న బ్యూరోక్రసీ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు సపోర్ట్ చేయరు. గతంలో కూడా అదే తనకి దెబ్బ కొట్టింది, అందుకనే తను మళ్ళీ ఎలక్షన్స్ లో రాలేకపోయాడు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడున్న sir, పరిస్థితుల్లో it was ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ లో Trump- ఎంతవరకు సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుందండి? Exactly. This is the important question which you raised it. ట్రంప్ 1 అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ 2 అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. How? ఎందుకంటే ట్రంప్ 1 అడ్మినిస్ట్రేషన్ లో కోఆపరేటివ్ సిస్టమ్ లేకుండే, అంటే ఈ ఫెడరల్ అంటే నాట్ ఓన్లీ స్టేట్స్ అన్సపోర్టెడ్, ఎట్ ది సేమ్ టైం ఫెడరల్ ఎంప్లాయీస్ కూడా ఫెడరల్ లో ఉన్నటువంటి ఈ సెనెట్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ సపోర్ట్ కూడా ప్రాపర్ గా లేకుండే. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ట్రంప్ తీసుకున్న అడ్మినిస్ట్రేషన్ లో కూడా అంత ఎఫిషియెంట్ పీపుల్ అప్పుడు లేకుండా, ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో అంత 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 మెచ్యూరిటీగా తీసుకున్నాడు అని నేను అనుకోవట్లేను. బట్ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ వచ్చి సెంటర్లీ డిఫరెంట్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేటువంటి టీము తీసుకునేటువంటి పాలసీస్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్ గా ఈ టర్మ్ ఏదైతే తీసుకునే పాలసీస్ తీసుకునే ఇంప్లిమెంటేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సపోర్ట్ వచ్చేటువంటి టీంను కూడా రీబిల్డ్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే ఏ టీంను కూడా కదలియలేకపోయినారు. ఇప్పుడు కంప్లీట్లీ చేంజెస్ వచ్చి ఇంప్లిమెంటేషన్ విగరస్ గా ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టార్ట్ అవుతుంది. ఒకప్పటిలాగా ఉండదు. ఎందుకనంటే ఎంటైర్ కంట్రీ ఏం జరిగింది లాస్ట్ 16 years ఎట్లా ప్రాబ్లం అయినది, ఇప్పుడు సరిగ్గా చేసుకోలేకపోతే ఇంకా వరల్డ్ లో మన ఫేమ్ అనేది పోతుంది అనేది రియలైజ్ అయినారు. కాబట్టి డెఫినెట్ గా ఈ టర్మ్ మాత్రం ఇంప్లిమెంటేషన్ భాస్కర్ గారు ఇప్పటి వరకు ట్రంప్ తీసుకుంటున్న పొజిషన్స్ తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇండియన్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రామినెంట్ బాగా తెలిసిన వాళ్ళని తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా వరకు కాంట్రవర్సీస్ కూడా వస్తున్నాయి. అంటే అడ్డగోలుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుని వీళ్ళని ఈ ప్లేసెస్లో పెడుతున్నాడు, వీళ్ళు రైట్ పీపుల్ కాదు అనేది. నిజంగానే తను ఇంకా స్వేరింగ్ సెరమనీ కాకముందు ఇలాంటి వెరీ మచ్ ట్రూ అండి, వెరీ మచ్ లేదు ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు నిజంగానే వచ్చిన వాళ్ళు క్యాపబుల్లా కాదా, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలా, లేకపోతే గ్లామర్ కోసం తీసుకున్న నిర్ణయాలా, కన్స్ట్రక్టివ్ గా తీసుకోబోయే నిర్ణయాలా? భాస్కర్ గారు మీరు చెప్పండి. గత 15 ఏళ్ల నుంచి జార్జ్ బుష్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసుకున్న సోకాల్ మేధావులందరూ ఏం చేసి వచ్చారు? అమెరికాని అప్పులో ముంచారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏది తప్పనిపించలేదు. ఎకానమీ ఇచ్చారు క్లింటన్ కి, ఆయన మొత్తం దాన్ని నాశనం చేశారు. మోడీస్ కి ఆమె ఎవరో పట్టుకుని అంత తర్వాత వాళ్ళు ఆవిడ వచ్చి సార్, దీస్ ఆర్ ద పాలిటిక్స్ విచ్ ఇస్ రియల్లీ రన్నింగ్ ఇన్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా. ఎప్పుడైతే కోల్డ్ వార్ ఆగిపోయి రష్యా చచ్చిపోయిందో ఆ రోజు నుంచి అమెరికాలో ఏది చేసినా చెల్లుపట్టాయి. అంతకుముందు ప్రెసిడెంట్ అంతా భయంతో ఉండేవాడు, మనకు ఇంకో అగ్రరాజ్యం ఉంది, మనం పోరాడాలి, అమెరికాని ఎప్పుడు ముందుంచాలని. అది పోయింది ఎప్పుడైతే రష్యా చీలిపోయింది, విచ్ఛిన్నమైపోయింది. సో ఇట్స్ యూజ్లెస్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, రావు గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్ ఆన్ దిస్? అబ్సల్యూట్లీ అండి. ఆయన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ను సెనేట్ కన్ఫర్మేషన్ అని సెషన్స్ నేను అటెండ్ చేశాను. మీరు అసలు హై స్కూల్ కూడా క్వాలిఫై కాల్ వాళ్ళని తీసుకొచ్చి డిఫెన్స్ సెక్రటరీగా పెట్టి ఆ క్వశ్చన్లు దే ఆర్ సచ్ ఎ షేమ్. ద క్వశ్చన్స్ హీ కుడ్ నాట్ ఈవెన్ ఆన్సర్. కంప్లీట్లీ కండెమ్నబుల్. శ్రీకాంత్ వాళ్ళే చేయగలుగుతారండి, రావు గారు వాళ్ళే చేయగలుగుతారు. వివేక్ రామస్వామి హై స్కూల్ లేదు, తులసి గబ్బోర్డు శ్రీకాంత్ గారు, కుమార్ గారు, కాష్ పటేల్ సూపర్. మీరు చూడండి రేపు ఏమవుతుందో చూడండి. శ్రీకాంత్ గారు, రెడ్డి గారు, క్యాష్ పటేల్ ట్రంప్ ఎట్టించాడు. ఓకే భాస్కర్ గారు ఒక్క నిమిషం. రవి గారు, అయ్యో ఇది మాత్రం కండెమబుల్ అండి. రావు గారు ఇంతవరకు మీరు డిఫెన్స్ సెక్రటరీ చూడండి, వాచ్ డిఫెన్స్ సెక్రటరీ కన్ఫర్మేషన్ హియరింగ్. I will not take this. రావు గారు
Pete Rao garu. Hegseth is a high-ranking member of the federal cabinet. Exactly. The executive director of the U.S. Armed Forces. He's the head of the United States Defense. Yes, the position, Department but of not this Defense. person. You can't Not this speak about a person. high-caliber individual like that. He is India. not high caliber. Just Do you know his because he's a- background? No, His no, no, background no. తెలుసా Just ఆయనది? because he has an He is a- allegation of a sexual Allegation కాదు. offense. What is That's his a different- experience? that's a different- What is his No, experience? 90% So far, of four-star Democrat generals males were has in a that sexual position. offense. No, Andy. Four-star Never. generals Rao were garu. in that position. Rao garu, This మిమ్మల్ని man ఒక చిన్న- has a very little experience, military Rao garu. experience. He could not answer Senate hearing. మీరు పోయి చూడండి. I don't know how much you No, watched. I Listen heard to- 3 hours of his. No, 3 hours. what did No. you by that do you see that he has a qualification to be in that position? Definitely. How many Andy. times he was asked, if you were How the- given as per the constitution, if Trump asked you to do wrong things, are you going to do? He రావు said, గారు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ No. ఎవరు ఉండేనంటే ట్రంప్ మీద అటాక్ అయినప్పుడు అదంతా వదిలేయండి. Go look Yeah. forward what happened to with this వాట్ వాజ్ defense of ఎడ్యుకేషన్ secretary candidate. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండే ఎడ్యుకేషన్ కాదు, మీరు కన్ఫర్మేషన్ హియరింగ్ లో చూడండి. ద ఆన్సర్స్ దట్ దిస్ మ్యాన్ హీ వర్క్ ఫర్ ఎ కంపెనీ ఆఫ్ 8 employees and he has to work for the defense of 3 million employees. Yeah. What is his background? Why did he put him in that position? I'm sorry, Andy. I mean, if you go Sorry, back you to don't that- have to be sorry. The country has to be sorry. You No, are not sorry. The country I'm is going sorry. to be sorry. If you go back to Yeah, that, sorry to Vice hear you President like Kamala that. Harris had no qualifications to even run for a president. I don't know how she ran for a president. I'm sorry, the people that you put up Compared in to pedestal- Trump, Obama, compared to Trump with a double for God's sake, President impeached Obama twice, was a but he community was organizer. President Obama was a community organizer, one-term senator. Sir, not a president. what eligibility I'm sorry, what Kamala Harris qualifications had? she had? ఆమెకి Where do we get preliminaries లో foreign ఆమెకి They have- she didn't they even have participate in the preliminaries and did she not. got the ranking, He got presidential point. rankings. She got 0 votes when she Ah. ran. she was decimated by Kamala. I want to ask you, I want to Sri Lanka garu, what kind of qualification George Bush has got? I'm sorry, Andy. What kind of qualification George Bush has got? I don't What know has that. లల్లు ప్రసాద్ ఎలా వచ్చాడండి లల్లు Just because of ప్రసాద్ his father. లల్లు Just ప్రసాద్ because of యాదవ్ his ఎలా father. అయ్యాడు ఇప్పుడు మీరు ఓకే ఇండియా గురించి అడుగుతున్నారు. ఓకే ఇప్పుడు ఇండియా గురించి అడుగుతున్నారు. లిజన్ మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళ క్యాపబిలిటీస్ గురించి లైక్ లెట్స్ డోంట్ గో బ్యాక్. రావు గారు ఆయన అభిప్రాయం చెప్పారు, శ్రీలేఖ గారు దాన్ని కండెమ్ చేశారు, రవి గారు సెడ్ సంథింగ్. నెక్స్ట్ కాదు సారీ సుకుమార్ గారు, రిపబ్లికన్స్ అంటే గొప్పలు నవ్వు వస్తుంది. వాళ్ళలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి రిపబ్లికన్స్ లో కూడా, అది చెప్తాను. ఆబ్వియస్ గా ప్రతి పార్టీలో ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది, ఇది కామనే. సుబ్బారెడ్డి గారు, లెట్స్ కమ్ బ్యాక్ టు ద రిలేషన్షిప్. అంబాసిడర్ టు ఇండియా ఎరిక్ గార్సెట్ ఉన్నాడు కదా, ఈజ్ ఎ హై స్కూల్ గ్రాడ్యుయేట్. ఆయనకి ఏముంటుంది సార్, ఆయనకి ఇండియా అంబాసిడర్ గా పోయి ఆయన ఏం మాట్లాడతాడు ఎక్సెప్ట్ కాన్స్పిరసీ చేయటం తప్ప ఇండియాలో లిబరల్స్ ని ప్రాపప్ చేయటం. ఓకే లెట్స్ కన్క్లూడ్ దిస్ పాయింట్ ఇక్కడ వదిలేద్దాం. శ్రీలేఖ గారు, కెనడా ఇప్పుడు అత్యధికంగా వార్తల్లో ఉన్న కంట్రీ, నైబరింగ్ కంట్రీ ఒకవైపు, మరోవైపు అక్కడ ఎకానమీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అమెరికా తీసుకుపోయే నిర్ణయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దాని మీద కూడా ఇండియా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో కెనడాని ఎలా హ్యాండిల్ చేయబోతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? అంటే ఇతను రావడమే వస్తున్నాడని తెలిసే అక్కడ ప్రెసిడెంట్ రిజైన్ చేసి పారిపోయాడా, లేకపోతే నిజంగానే కెనడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? I think Canada is definitely going down the drain, and Canada PM did not do any favor by liberalizing the policies. Again, I always say sometimes, I mean, no offense to Rao Garu or Bhaskar Garu, I've always said liberalism is a mental disorder. The minute you go down the train, you go down the drain, is what I say. Because anta liberalization chesesariki Khalistani movement has become extreme in Canada, right? And then the same thing with immigration. I mean, immigration is one thing, illegal immigration is one thing. So it has gone down the extreme path. I mean, as you know, Justin Trudeau has gone to Mar-a-Lago, met President Trump. I'm sure he got the vibes that President Trump is definitely not in favor of his policies. But the one thing that I think he did smart is before President Trump really took the power, that is one thing the smart person does, is they know when to get out of the race. I mean, that I have to give kudos to the guy. He really got out of it because he knew what is coming out. I sincerely hope that they will elect somebody a little more
conservative and balanced, that would put nation first and bring in control to the immigration. Because at the end of the day, నేను అంటాను, if you don't focus on your family first, your nation first, ఏదో అంటాను ఇంట్లో గెచ్చకుండా బయట రచ్చ గెలవడం ఎందుకు అన్న టైపులో, I think they literally have to get in control of their national borders, immigration, and get control of the Canada. Otherwise, it will just go down the drain and become another third world country. And develop strong partnership with United States. United States is definitely there to support. We want strong partnership with Canada. Otherwise, we can't survive because strong borders are necessary. So hopefully they'll elect somebody. Whenever Republicans are in power, the economy flourished. Like Exactly. So, And when the last few years, whatever the mess has happened in Canada should be corrected by this 4 years of term. Otherwise, Absolutely. And they have to start this Khalistani definitely Trump administration will correct what is happening in Canada. If not, it is the right path to take out the 51. make How can 51 American president correct Canada? Yeah, correction We are చేయాలంటే ఏ paying పాయింట్స్ the మీద money, చేస్తారు? sir. What are we paying? Canada is రావు గారు మనం డబ్బు ఇస్తున్నాము, డబ్బు మనకు పోతుంది. మనకు పోతున్నప్పుడు మనకు ఎగ్నెస్ట్ పాలసీస్ డెవలప్ అవుతుంటుంటే హౌ కమ్ ద గవర్నమెంట్ విల్ సిట్ ఐడిల్ అండి? what are those against policies? What are the policies they have against పాలసీస్ US? ఇప్పుడు టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేయడం అనేది కెనడాలో జరుగుతుంది. ప్లస్ వాళ్ళ బార్డర్స్ ఇన్సెక్యూర్ చేసుకోవడం, వాళ్ళ బార్డర్స్ నుంచి మన కంట్రీ లోపలికి మనుషులను పంపించడం. ఓకే, దీస్ ఆర్ ఆల్ అగైన్స్ ద పాలసీస్ ఆఫ్ ద అమెరికా. Okay, Even America so they have to correct supporting it. Khalistanis. Don't you see that? No, America US is supporting. under Biden administration. Biden Under administration Biden was supported Even on behalf before, of India. even Biden, No, when they're new no. to Sir, policies country. change No, అయితే సార్. India is ఖాళిస్తాన్ very close to సపోర్ట్ US. చేస్తుంది, ఖాళిస్తాన్ మూవ్మెంట్ సపోర్ట్ చేసింది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో యాంటీ హిందూ తీసుకొచ్చింది కూడా డెమోక్రసీ. He is a very close friend of George Soros. Person Yunus. George Soros is given presidential award by Biden. So Yunus is a very close friend of Soros. And Soros, అక్కడ what హిందూస్ is that మెసకర్ Soros? మీరు What has మీరు Soros చూస్తున్నారా? done? హిందూస్ No, మెసకర్ Soros ఎట్లా changed చేస్తున్నారు? ఓకే, in రావు గారు this country. హోస్ట్ you have Hindutva అయిపోతున్నారు. mind. That's a different రావు గారు story. హోస్ట్ అవుతున్నారు. అది Anyway, హిందూ మైండ్ what కాదు. is కెనడాకు Soros సంబంధించి అదే. కెనడా అది minorities ని What is మొత్తం Soros చంపేస్తున్నారు. done? అది మీరు What అబ్జర్వ్ has చేయట్లేదు. Soros US. ఒక్క నిమిషం అందరు కొంచెం కూల్ డౌన్ అయితే. అమెరికా కెనడా రిలేషన్స్ జస్ట్ లైక్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ అండి. మనం ఎక్కువ ఆలోచించాలి. జస్ట్ లీవ్ ఇట్ టు ద పాలసీస్. I don't think that ఎందుకు సార్? ఎందుకు they are వాళ్ళు not- మాట్లాడారు? that is అన్ని not- అన్ని they are మాట్లాడారు. not- అట్లా they are ఎందుకు not- they are పంపించారు? not that భాస్కర్ extreme. గారు, I will tell you. లాగా ఉంటుందని నేను I అనుకోను. will tell you. బట్ ఏంటంటే కెనడా అనేది హ్యాస్ టు లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ అమెరికా. No, అమెరికా they will not. They as have long the as right Like to Nepal is America completely dependent on India, like problem లేదు. Nepal, Canada is dependent on US. So Absolutely. Canada has Canada to is not accept it. depending on US. Yes. They So have Rao their own. gariki నేను ఆన్సర్ చేసా ఒక ఆన్సర్. సో వాట్ టు డూ అమెరికా ఇన్ కేస్ ఆఫ్ ద కెనడా, what is the work to do అమెరికా ఇన్ కేస్ ఆఫ్ టు ఫిక్స్ ద కెనడా అన్నాడు కదా. సో దట్స్ వేర్ ద ట్రూత్ ఈస్ రింగ్స్. కెనడా ప్రెసిడెంట్ టీమ్ లో నుంచే సమ్ ఆఫ్ ద మినిస్టర్స్ గాట్ రిజైన్ అండ్ ఎగ్జిటెడ్ దట్ దే వాంట్ టు అపోజ్ their elected president. So they knew that there is something misconcept is embedded in when it comes to the American relationships to gani ledante foreign relationships to gani. So that's very huge impact we can see that when మనం ఎందుకంటే పర్సనల్ గా కనిపించేది ఇండియాలోకి వచ్చినప్పుడు కూడా టర్నడో he didn't even honor the Indian Prime Minister guest of honor. And at the same time next comes to the Right, America. Andy. ఇంకొక పాయింట్ చెప్తాను రావు గారు ఇంకొక పాయింట్ చెప్తాను. ఎకనామికలీ what is do with America to Canada అన్నాడు కదా. So now Trump team is clearly saying that no more subsidies for the Canada product. If you want more, continue the subsidies, let's make that as a 51st state in the America, because that's the benefits they are expecting. When they are expecting such a case of benefits, America is telling that you better change. సో 51st స్టేట్ కావాలి అనుకోవడానికి రీజన్ కూడా అదే మేజర్గా ఉండొచ్చు. ఓకే, శ్రీలేఖ్ గారు, టైం కూడా తక్కువ ఉంది మనకి. రేపు జరగబోతున్న సెలబ్రేషన్స్ గురించి మీరు ఆల్రెడీ కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ అక్కడ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎలా ఉండబోతున్నాయి? ఎస్పెషలీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, అమెరికా ద బ్యూటిఫుల్ అనే సాంగ్ రేపు ఎవరు పాడబోతున్నారు ఆఫ్టర్ ప్రెసిడెంట్ ఓత్? ఏం జరగబోతుంది? I wish if you I want to make sure I say the right agenda, Andy, because agenda has been changing every second at this point. Yeah, of course.
క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, చాలా వరకు చేంజెస్ చేసుకోవడానికి కూడా ఎవ్రీ 10 minutes give you the right కొత్త information. Yeah. um, sorry, yeah. If you can ask any other, because ఇప్పుడే వచ్చింది యాక్చువల్లీ, ఇంకో ఈమెయిల్ కూడా వచ్చింది. ఫైన్. రేపు ఇది చెప్పండి, అమెరికా ద బ్యూటిఫుల్ సాంగ్ ఎవరు పాడబోతున్నారు? ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు మా కోసం పాడాల్సి వస్తుంది. Oh boy. You really don't want that to happen, right? So somebody told శ్రీలేఖ గారు చాలా పక్కన మాట్లాడుతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. No, okay. So you just want to know one thing. I mean, Reverend Franklin Graham is going to start off. I have the brief agenda. Then Carrie Okay. Underwood. I Can think you to please answer your question. read it for us? Yeah, sure, absolutely. So, Vice Presidential oath of office will be administered by our Associate Justice Brett Kavanaugh. And then Carrie Underwood is going to be singing the Armed Forces Chorus and the United States Naval Academy from Glee Club. And then Presidential oath of office will be administered by Chief Justice of the United States. And then we have Rabbi Dr. Ari Burman, and we have also Imam. I wish we had a Hindu priest. మీరు That's అందరి one of గురించి our అందరి గురించి చెప్తున్నారు. యాక్చువల్గా అది నిన్న మొన్న కూడా బాగా ట్రెండ్ అయింది. హిందువులు అందరూ సపోర్ట్ చేశారు, హిందూ పూజా కార్యక్రమాలు ఏం జరగలేదని కూడా వచ్చింది. దట్స్ ఓకే. ఇప్పుడు మెయిన్ గా మనకి మీరు అందరి గురించి చెప్తున్నారు కానీ ఉషా గారి గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ వైఫ్ గా తను అక్కడ రాబోతున్నారు. సో హౌ యు ఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఇట్? I mean, it is super, super exciting. And andaru antaru next is vice president. That's not at all how I look at it. I'll say in 2028, she could potentially be our first lady. Oh. So I'm actually looking forward to the 2028. I'll say, enduku short term ga alochistaru, call her 2028 first lady. And because everyone are saying, oh, are you excited for your second lady? I said, I'm excited for her to be 2028 first lady. What are you talking about? So, So, it is Okay. I echo with you. కుమార్ గారు, Yeah. కుమార్ గారు, శ్రీకాంత్ గారు, టైం లేదు, ఫాస్ట్ గా క్విక్ అండ్ వన్ క్రిస్పీ. మినిట్ సార్. కుమార్ గారు, Yep. ఒకటి సార్, ట్రంప్ ఈస్ గోయింగ్ టు డిజేబుల్ ది డీప్ స్టేట్, అండ్ ది అదర్ థింగ్ ఈస్ మెజారిటీ ఆఫ్ ది రిపబ్లికన్స్ రికగ్నైజ్డ్ ది రికగ్నైజ్డ్ మైనారిటీస్ హిందూస్. Okay. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ ఫర్ Fine. షూర్. Fine. నేను ఎంత క్లోజ్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ, నాకు అర్థమైంది అదే. Okay. ప్లస్ ఇప్పుడు ఇంకా అదే అండి ఓకే. ఫైనల్. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు వాళ్ళకి, ఎస్పెషలీ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్స్కి సంబంధించి ఒక సంతోషకరమైన విషయం, అక్కడ సెకండ్ లేడీగా ఉషా విన్సే గారు స్టేజ్ మీదకి రావడం ఒకటైతే, మరోవైపు ట్రంప్ గతంలో ఇండియా ద బెస్ట్ అని ఒక బుక్ రాయడం, అమెరికా ఫస్ట్ అని చెప్పి ఎలక్షన్స్లో నెగ్గడం, ఈ వీటినన్నింటినీ బ్యాలెన్స్ చేసి చూస్తే రాబోయే రోజుల్లో భారతదేశానికి అమెరికాకి సత్సంబంధాలే ఉంటాయి. రాబోయే రోజుల్లో మన స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు నిజంగా కష్టపడి చదువుకునే వాళ్ళకి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పి వక్తలందరూ చెప్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. ఆల్మోస్ట్ 2 hours కంటిన్యూస్గా ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.